హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవ, మహోన్నతుడ, సజీవుడా, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, తరాలు యుగాలు మారిన మార్పులేని మా ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ సమయంలో భూమికి పునాదులు లేక మునిపే మీ యొక్క తలంపులలో దాగి ఉన్న సంఘాన్ని ఇక్కడ మీరు శరీరధరిగా కూర్చోబెట్టి సంఘము ద్వారా ఎలాంటి మహిమ రావాలని మీరు ముందుగా నిర్ణయించారో, సంఘము సాతాను పైన ఎలాంటి విజయాన్ని కలిగి ఉంటుందో, సంఘాన్ని చూసి సాతాను ఎలా వణికి పారిపోతుందో, ఓ ప్రభు, మరి మీరు మీ యొక్క ఆలోచనలో మీరు చూశారో ఆ కార్యాలన్నీ కూడా ఇప్పుడు మా కళ్ళ ఎదుట బహిరంగముగా మరి నెరవేరుస్తున్నాం. మా ప్రభువా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మా అందరిలో ఏదో ఒక మనోవేదన, కుటుంబాలను కూర్చిన, ఉద్యోగాలను కూర్చిన, వ్యాపారాలను కూర్చిన, మా వ్యక్తిగత సంబంధమైన విషయాలను కూర్చున్నట్టుగా ఏదో ఒక సమస్య మా జీవితంలో వాడు తీసుకుని వచ్చి ఏమీ లేని చోట పెద్ద సుడిగాలిని, తుఫాన్ని సృష్టించి మా హృదయాలను కలవరపరిచి సంఘంలో చేదుభావాన్ని, ఒకరిపైన ఒకరికి చేదుభావాన్ని తీసుకురావడానికి, కుటుంబాల్లో ఒకరిపైన ఒకరి చేదుభావం తీసుకొని రావడానికి, వర్తమాన విషయాల్లో ఒకరిపైన ఒకరి చేదుభావం తీసుకొని రావడానికి సాతాను పడుతున్న పోరాటము, పడుతున్న పాట్లు మేము బహిరంగంగా చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, మీరు ఎప్పుడు బలహీనలో అప్పుడే బలవంతులు. కాబట్టి ప్రభువా, మా హృదయాలను, సంఘాన్ని, కుటుంబాలను ప్రభు మరి కలవరపరచాలని, దేవుని బిడ్డలను దూరం పరిచి ఐక్యత చెడగొట్టి చేదుభావాన్ని తీసుకుని రావాలని ఎంతో పోరాటం చేసినటువంటి ప్రతి సాతాను యొక్క కుయుక్తి పైన మాకు విజయాన్ని ఇస్తున్న దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఓ ప్రభు, మరి ఈ సమయంలో మేమందరము కూడా నేర్చుకోవాల్సిన ఒక లేఖనము లూకా సువార్త 17:26 నుంచి 30 వరకు మీరు చెప్పారు. క్రీస్తు పండగ మీరు వచ్చినప్పుడు ప్రతి వర్తమానంలో మీరు ఆ విషయాన్ని ఎత్తిపట్టి చూపించారు. లోతు దినాల్లో జరిగినట్లుగానే మనిషి కుమారుడు రాకడలో జరుగును, లోతు దినాల్లో జరిగినట్లుగానే మనిషి కుమారుడు రాకడలను జరుగును. దేవుడు మానవ శరీర రీత్యా మా పితరుడైన అబ్రహాముకు రావడమే కాదు, కానీ అప్పుడు జనులు ఏ స్థితిలో ఉన్నారో కూడా మీరు జ్ఞాపకం చేశారు. మా ప్రభువా, జనులు తినుచు, త్రాగుచు, సుఖించుచు, నారు నాటుచు, ఇల్లు కట్టుచు, పెళ్లి చేసుకొనుచు నిన్ను మర్చిపోయారు. నేటి సంఘములో, నేటి సమాజంలో పరిస్థితులు అలాగే ఉన్నాయి. దేవుడు మానవుడిగా దిగి వస్తే, మానవుడిగా దిగి వచ్చిన ఆ యొక్క పరిశుద్ధాత్మను గుర్తించడానికి బదులుగా, పరిశుద్ధాత్మను వెంబడించడానికి బదులుగా ప్రభు, మరి మేము నారు నాడుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చు, ఇల్లు కట్టుచు, ఒకరితో ఒకరు సరసోక్తులు విసుకొనుచు వృధా సమయాన్ని ముసల్మ ముచ్చట్లతో మేము గడుపుతూ ఉన్నాం. మీరు అనేక సందేశాలు మీరు హెచ్చరిక చేశారు. లోతు దినాల్లో జరిగినట్లుగానే మనిషి కుమారుడు రాకడలో జరుగును, జరుగును, జరుగును. ప్రభు, మరి నిజంగా పరిపూర్ణంగా అది కార్యాలు జరగడం మేము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మేము కలిసిపోకుండా, సొదొమ ప్రజల మధ్యలో మేము ఉండకుండా, సొదొమ ప్రజల వల్ల మేము ప్రవర్తించకుండా, అబ్రాహాము వలె ప్రత్యేకంగా ఉండక సహాయం దయచేయండి. సింధూర వనములో నిన్ను దర్శించే భాగ్యాన్ని మాకు దయచేయండి. అబ్రాహాము సింధూర వనములో ప్రభు, మరి సృష్టికర్త అయిన దేవునితో పాటుగా ఆ గడియకు సంబంధించిన వర్తమానికులైన దూతలతో కూడా మరి అతను మరి సహవాసాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి మా ప్రభు, మేము కూడా ఎలోహిముగా దిగి వచ్చినట్టు నీతో మేము సహవాసాన్ని కలిగి ఉన్నాము. మా కొరకు పంపించినట్టు వర్తమానమైనటువంటి క్రీస్తు థామస్తో మేము సహవాసాన్ని మేము కలిగి ఉన్నాము. ప్రభు, నిజంగా ప్రతి కాలంలో కూడా హెచ్చరికలతో, మేల్కొలుపుతో మమ్మల్ని నడిపిస్తున్నాం. మా దేవుడు, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని దీవించండి, బలపరచండి. ప్రభు, మరి బయట మేము ఎంత ఒత్తిడిగానే ఉండొచ్చు, ఎన్ని అనారోగ్య సమస్యలతోనే ఉండొచ్చు, మందిరపు గడప ఆవలి పక్కన
సాతాను మా తలంపులను, మా శరీరాన్ని చెత్త కుప్పగా మార్చి వాడు మా లోపల ఉండవచ్చు. కానీ మేము ఎప్పుడైతే మందిరం లోపలికి మేము అడుగు పెడుతూ ఉన్నామో, ఓ ప్రభు మరి పరిపూర్ణమైన నేను మరి ప్రత్యక్షతతో, ఓ పరిపూర్ణమైన విశ్వాసముతో నేను ఆరాధించే విధంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు మరి భౌతిక సంబంధమైన రాళ్ల మందిరంలో కాదు, కానీ మీరు మా కొరకు నిజమైన మందిరం నిర్మించారు మా ప్రభువ. మేము ఓ ఈ యొక్క రహదారి దిగి, ఓ ప్రభు మరి ఈ యొక్క లోకంలో మేము నిజమైన మందిరంలో మేము అడుగు పెడతా ఉన్నాం మా ప్రభువ. కాబట్టి నేను మరి మేము ఈ మందిరంలో నిజమైనట్టుగా మీరే చేతులు వేసి నిర్మించి పునాది వేసి నిర్మించి పూర్తి చేసిన ఈ మందిరంలోనికి మేము అడుగు పెట్టినప్పుడు మా హృదయం సంతోషంతోనూ ఆనందంతో నిండుగా సహాయం దయచేయండి. సంఘాన్ని దీవించండి, ఆ విధంగా ప్రతి ఒక్కరిని బలపరచండి. ఓ మరి బయట విషయాలన్నీ కూడా బయట విడిచిపెట్టి లోపల ఓ ప్రభా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా మా యొక్క హృదయాన్ని సిద్ధపరచమని, ప్రతి ఒక్కరిని మీరే అభిషేకించి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలను అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్. బ్రదర్ కూర్చుందాం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనకి సమయం అయిపోయింది, మీటింగ్స్ దగ్గరికి పడతా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఒక్కొక్కటి మనం చక్కబెట్టుకుంటూ వస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క కృపచేత మన యొక్క ఈ పని ఇక్కడ ఉన్న మనందరి యొక్క సామర్థ్యానికి మించిందే. మనం చేయగలమా అని మనం అందరూ అనుకున్నాం. ఒకరోజు సతీష్ గారు చెప్పారు, ఏదో మనం పీకేస్తున్నాంలే కానీ ఎప్పుడు మొదలు పెడతామో, ఎప్పుడు పూర్తి చేసుకుంటామో అని అనుకున్నాను నేను. కానీ ఇంత త్వరగా మనం దీన్ని కింద దాన్ని పూర్తి చేసుకుని మనం ఆరాధనలో కూర్చుంటామని నేను అనుకోలేదు బ్రదర్ అని చెప్పారు. ఇది మన ప్రయత్నం కాదు, ఇది మనం అందరం కలుసుకోవడానికి మరి ఒక ఆరాధన స్థలం కావాలి. కాబట్టి దేవుడే మరి పనులన్నీ విషయాల్లో కూడా మనకు అప్పుడే మన దగ్గర నిధులు ఉండవు, కానీ అప్పటికప్పుడే మరి సమకూర్చబడుతూ ఉంటాయి. ఇక్కడ అవసరాలు చాలా ఉంటాయి, అన్నీ మీతో పంచుకోవడానికి నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నాను. నేను చాలా అవసరాలు ఉంటాయి ఇక్కడ. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా పనులు ఉంటాయి, చాలా తేవాల్సి ఉంటుంది, చాలా మనం తీసుకురావాల్సి ఉంటుంది, వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, అన్నీ చాలా పనులు జరుగుతుంటాయి ఇక్కడ. ఆ భారం అంతా మీ మీద పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను మీకు చెప్తా ఉన్నాను అనమాట. అవన్నీ కూడా మరి అనుకోని రీతిలో ఈరోజు ఇది అవసరం ఉంది, నేను అడుగుతూ ఉంటాను ప్రభుని మనసులో, ప్రభు మరి ఇది అవసరం ఉంది, ఇది నీకు చిత్తమైతే, నీకు అవసరం అనుకుంటే ఈ కార్యాన్ని మీరు జరిగించండి. ఇక్కడ ఈ పనిని మేము సొంత తలంపులతో దీన్ని ప్రారంభం చేయలేదు. పెండ్లి కుమార్తె ఒక్క చోట కలుసుకోవాలని పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది. సమీపంగా ఉన్న మేమందరం కూడా కలుసుకోవడానికి ఇది మరి మీ యొక్క మరి ఆశీర్వాదంతో, మీ యొక్క మరి నడిపింపుతో మేము ఈ యొక్క మందిరానికి పునాదులు వేసాం. కాబట్టి దీనికి కావాల్సిన ప్రతిదీ కూడా మీరు మరి సమకూర్చని ప్రభు అని అడిగినప్పుడు అది ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక మార్గంలో ప్రభు ఆ పనిని సమకూరుస్తూ ఉన్నారు. నేనే ఆశ్చర్యపోతూ ఉంటాం. మనం చేయలేని మన స్థాయికి మించిన పని ఇది. మనం ఎలా చేయగలుగుతామంటే మీ అందరి యొక్క ప్రార్థన సహకారము, క్రీస్తు బ్రహ్మం యొక్క కృప, మన సహోదరులు అందరూ కూడా మరి అందించే సహాయ సహకారాలు, ఇవంతా మరి మీరు అనుకోవచ్చు, నేను దేవుని మందిరానికి నేను ఎంతో కొంత నా వంతుగా నేను హెల్ప్ చేశాను, కానీ మీరు చేయలేదు. మీ యొక్క హృదయాన్ని దేవుడు ప్రేరేపించడం ద్వారా ఈ యొక్క భాగస్వామి కావాలని దేవుడు మమ్మల్ని ప్రేరేపించారు. కాబట్టి మీరు దీంట్లో భాగస్వాములు అయ్యారు. నిజంగా గొప్ప విషయం అది. దేవుని యొక్క మందిరంలో మన భాగస్వాములు అవడం అనేది గొప్ప విషయం. మనం చూస్తే బైబిల్ గ్రంథంలో, రాజుల గ్రంథంలో, దినవృత్తాంతాలు చూస్తే సొలొమోను మందిరం కట్టినప్పుడు ఎవరెవరు ఏం చేశారు, వారి యొక్క ప్రతి ఒక్క పేరుని దేవుడు బైబిల్ రాసి ఉంచారు. ఎక్కడి నుంచి ఎన్ని మనుగుల వెండి, ఎన్ని తులాల బంగారం, ఎన్ని కేజీల వెండి ఎవరెవరు ఇచ్చారు, దేవదారు వృక్షాలు ఎవరు ఇచ్చారు, మందిర నిర్మాణానికి ఎవరు ఏ పని చేశారు, ఇత్తడి పనిముట్లు ఎవరు తయారు చేశారు, లోపల మందిరంలో పెట్టిన వస్తువులు ఎవరు తయారు చేశారు, ఎవరు వాటికి సహకరించారు, అందరి పేర్లు దేవుడు రాయించారు. ఎందుకంటే అది పరిశుద్ధమైన మందిరంగా పిలువబడింది. కాబట్టి మనందరి మొదటి మందిరంగా అది భౌతిక సంబంధమైన మందిరంగా పిలువబడుతుంది. కాబట్టి ఆ మందిరంలో ఎవరైతే పాల్గొన్నారో, ఎవరైతే
దాంట్లో చిన్న పని చేసిన వారందరి యొక్క పేర్లు మీరు చూస్తే దాంట్లో కనబడతాయి. వాళ్ళు దాంట్లో చిన్న పని చేసినా కూడా దాంట్లో పేరు రాశారు దేవుడు అక్కడ. ఆ రాజుల గ్రంథంలో మీరు ఆ దిన వృత్తాంతాలు చూస్తే మీకు కనబడుతూ ఉంటుంది ఎవరెవరు ఏం చేశారు. ఆమె షాబాదేశపు రాణి బయలుదేరి ఇథియోపియా దేశం నుండి బయలుదేరి వచ్చి ఆమె సొలొమోను చూడటానికి వచ్చింది. వస్తా వస్తా ఆ దేశంలో ఉన్న విలువైన వస్తువులు పట్టుకొచ్చి సొలొమోనుకి ఇచ్చి ఆ మందిరంలో నేను కూడా భాగస్వామ్యం కావాలి అని ఆమె కూడా చేసింది. ఆమె ఎంత ఇచ్చిందో కూడా బైబిల్లో రాయబడి ఉంది. ఇలా ప్రతి ఏ రాజుకి ఆ రాజు, దక్షిణ దేశపు రాజులు, మిగతా సొలొమోను యొక్క సామంతపు రాజులు, సొలొమోను యొక్క స్నేహితులు, వీళ్ళందరూ కూడా ఎవరెవరు ఎంత పంపించారు అదంతా కూడా చాలా చక్కగా దేవుడు బైబిల్లో రాసి పెట్టించారు. ఎందుకు అంటే మందిర నిర్మాణంలో మరి మనందరం కూడా ఉండడం అనేది గొప్ప ఆశీర్వాదకరమైన విషయము, దేవుని యొక్క పని అది. ఇది మనం ఒక్కడే కాదు, ఇక్కడ ఏ పని చేసినా కూడా అది ఖచ్చితంగా అది మీకు దీవెనకరమే. కానీ ప్రతి ఒక్కళ్ళు అప్పుడప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, మన సహోదరులతో కూడా చెప్తాను, మీరందరూ కూడా చాలా కష్టపడ్డారు. మనం మధ్యాహ్నం ఆరాధన వదిలేసి మరి ఒక పూటే మనం ఆరాధన పెట్టుకునే కారణం ఏంటంటే మనం ఈ పని చేసుకోవడం కోసమే. చర్చి పునాది పనే పడేసే దగ్గర నుండి ఈ రోజు వరకు ఎవరు సామర్థ్యం కలదు వారు పనిచేశారు, చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు. మరి మొన్న వారం చెప్తున్నారు బ్రదర్ సతీష్ గారు, ఇసుక పోయడం వల్ల ఈ చెయ్యి బాగా లాగేసింది బ్రదర్కి. ఒక 2 వారాలు బాగా గట్టి వస్తువులు పట్టుకోలేకపోయారు, అంత బాగా పెయిన్ వచ్చేసిందని కంట్రోల్ పట్టేసింది బ్రదర్కి. అంటే బకెట్తో ఇసుక పోయడం వల్ల. అంటే ప్రతి ఒక్కళ్ళు తీసు బ్రదర్ బ్యాక్ పెయిన్ వచ్చినా కూడా మరి ఆ ఇటుకలు లాగినప్పుడు ఎంతో కష్టపడ్డారు. రమేష్ బ్రదరు, సాల్మన్ బ్రదరు, ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున, సీను బ్రదరు, హరీష్ బ్రదర్, ప్రతి ఒక్కళ్ళు, కిషోర్ బ్రదర్ కూడా కట్టడంలో, బాబీ తమ్ముడు, వీళ్ళందరూ కూడా సిస్టర్స్, ప్రతి ఒక్కరు కూడా ఎవరు సామర్థ్యం కలదు వారు. చిన్నపిల్లలు కూడా ఇసుక మోసే దగ్గర నుంచి చిన్న చిన్న రాళ్ళు బయటికి పెట్టే వరకు ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క సహాయ సహకారాలు అందించారు. ఇప్పుడు పనులు ముగింపు దశకు వచ్చేసినాయి. ఈరోజు పైన సీలింగ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా సేపట్లో అవి తీసుకొస్తారు, రాడ్లు, అవి ఛానల్స్ అవి తీసుకొస్తారు. అది ఈరోజు పనులు మొదలు పెడతారు. అంటే ఇంకా ఎంత త్వరపడాలి చూడండి. ఇంకా ఒక నెల మాత్రమే ఉంది మనకి, చాలా పనులు ఉన్నాయి. ఈసారి ఈ మీటింగ్స్కు మనం డినామినేషన్ పాస్టర్స్ అందరం కూడా ఎక్కువ మందిని మనం ఇక్కడికి పిలవాలి. మన సహోదరుడు వీలైతే ఆల్రెడీ చెన్నై విల్సన్ బ్రదర్తో మాట్లాడేశాను నేను, బ్రదరు మే నెలలో మాకు మీటింగ్స్ ఉన్నాయి, మాకు ట్రాన్స్లేషన్గా మీరు రావాలి. మే నెల అంటే మీకు ఎక్కువగా మీకు మీటింగ్స్ ఉంటాయి కాబట్టి, డినామినేషన్ కాబట్టి బ్రదరు ఎక్కువగా వాళ్ళకి మీటింగ్స్ ఉంటాయి మే నెలలో. కాబట్టి మీకు ముందే ఒక 2 నెలల ముందే చెప్తున్నాను నేను, మీకు డేటు ఖచ్చితంగా మే నెల 15 తర్వాత మేము ఆ డేట్ చెప్తాము. మాకు ఖచ్చితంగా ఒక 4-5 రోజులు మీరు ట్రాన్స్లేషన్ చేయడానికి రావాల్సి ఉంటుందంటే బ్రదర్ కూడా సంతోషపడ్డారు. మిమ్మల్ని అందరూ అడిగారు బ్రదరు, నాకు మీ అందరి పేర్లు గుర్తున్నాయి బ్రదర్కి, సిస్టర్స్ పేరు కూడా అడుగుతున్నారు ఆయన, తెలుసు బ్రదరు, రమేష్ గారు, తమ్ముడు, సాల్మన్ బ్రదరు. సాల్మన్ బ్రదర్ వాళ్ళు అక్కడే ఉన్నారా ఇక్కడ ఉన్నారని అడుగుతున్నారు. అంటే బ్రదర్ ఇల్లు కట్టడం చూడలేదు కదా, వాళ్ళు లింగపాలలో ఉన్నారా లేదా ఇక్కడికి వచ్చేసారు సాల్మన్ బ్రదర్ అడుగుతున్నారు. అంటే అంత గుర్తుపెట్టుకున్నారు మీ యొక్క ప్రేమ. బ్రదర్ చెప్తున్నారు మనలో మంచి ప్రేమ కలిగిన వాళ్ళు బ్రదర్, అందరూ బాగున్నారా అడిగానని చెప్పండి అని సోదరు చెప్పారు. అంటే మనం ఆ మీటింగ్స్ సరిపడా అన్ని పనులు మనం ఇప్పటి నుంచే మనం చక్క పెట్టుకుంటే కానీ మనం చేసుకోలేము. బుక్స్ ప్రింట్ చేసే సహోదరులు ఆ పనిలో ఉండండి. చర్చి నిర్మాణ పనుల్లో ఎవరైతే నిమగ్నమై ఉన్నారో వారు ఆ పనిలో ఉండండి. అదేవిధంగా మరి అందరూ పాట రాస్తున్నారు అనుకుంటా నేను, మరొక కొత్త పాట, ఏదో ప్రాస బాగుంది రాగం బాగుంది అనేది కాకుండా మన పాట రాసాము అంటే దాంట్లో మెసేజ్ ఉండాలి. మన టైటస్ గారు రాసి ఉంటారు కదా కొన్ని, మీరందరూ రాసిన మెసేజ్లు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు రాసే పాటను కూడా అలాగే మీరు జాగ్రత్తలు తీసుకోండి. మనం పాటలు పాడామంటే ఏదైనా ఒక అంశం మీద, ఒక ఉద్దేశం మీద మనం ఆ పాట అంటే ప్రత్యక్ష గుడారం గురించి, లేదా ఒక గోధుమ చెట్టు గురించి, లేదా ఏదైనా ఒక అంశం ఆ పాట పూర్తయ్యేలోపు వినే వరకు అది అర్థం కావాలి. ఏదో పాట బాగుంది కదా, ఉద్యమంగా ఉంది కదా, డ్రమ్ కొట్టేస్తే ఉద్యమం, ఆ పాట మనకు అవసరం లేదు. ట్యూన్ బాగోపోయినా పర్వాలా, కానీ మీరు పాడేటువంటి పాట ద్వారా ఎదుటి సహోదరుడికి వర్తమానం తెలియాలి. అదే దావీదు చేసిన కీర్తనలు అవే. మన ఉద్యోగంగా మనకి ఇక్కడ ఆర్కెస్ట్రాలు పెట్టి ఉద్యోగంగా డ్రమ్ కొట్టి మనం ఊగిపోయే పాటలు మనం రాయాల్సిన అవసరంలా, కానీ మనం పాడే పాట ఎదుటి ఉన్న సహోదరుడికి మెసేజ్ అర్థం కావాలి. కాబట్టి అలాంటి పదాలతో మీరు ఒక మంచి పాటని ప్రతి ఒక్కరు కూడా రాయండి. మీరందరూ కూడా 7 ప్రపంచాలని సృష్టించే
శక్తి మీలో ఉంది, మీరు క్రీస్తులు. మీరు అనుకోవచ్చు బ్రదర్ నేను రాలేకపోతున్నా, మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు. క్రీస్తు థామస్ గారు చెప్పారు, నువ్వు తక్కువ చేసుకున్నంతకాలం నువ్వు నీ స్థలంలోకి రాలేవు. ఇప్పుడు దేవుడు నిన్ను గొప్పగా, ఆయన కీర్తనలో దావీదు అంటాడు, దేవుడు అగాధ స్థలాలు ఆయనవే, ఉన్నతమైన శిఖరాలు ఆయనవేనంట. ఏంటంట? అగాధ స్థలాలు ఆయనవే, ఉన్నతమైన మరి ఆయనలాగా మనం కూడా వారసులు. మనం ఎంత లోతుకైనా వెళ్ళగలం, ఎంత పైకైనా వెళ్ళగలం, ఎంత లోతులో ఉన్న వాక్యానైనా మనం బయటికి తీయగలం. దావీదు యొక్క అనుచరులు ఎలాగైతే లోతులో ఉన్నటువంటి నీటిని బయటకు తీశారో, అలాగే మీరు కూడా లోతులో ఉన్న మరుగైన బైబిల్లో దాయబడినటువంటి విషయాల్ని బయటికి తీయగల మరి జ్ఞానాన్ని దేవుడు మరి మీ అందరికి ఇచ్చారైనా. మోషే రంగం నుంచి తప్పుకునేటప్పుడు ఎలాగైతే యెహోషువ జ్ఞానాత్మపూర్ణుడు అని బైబిల్లో రాయబడింది. అక్కడ ద్వితీయోపదేశ కాండము చివరి అధ్యాయంలో మనం చూస్తే ఈ విషయం అక్కడ రాయబడి ఉంటుంది. మోషే రంగం నుంచి తప్పుకున్నారు. బైబిల్ ఏమని రాయబడిందంటే, మోషే యెహోషువ పైన చేతులు ఉంచగా యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడు ఆయన అని ఉంది అక్కడ. కాబట్టి మూడో యాత్ర మోషే రంగం మీద నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు రంగం మీద ఉందో ఎవరంటే పెళ్లి కుమార్తెగా ఉన్న నీవే ఇప్పుడు యెహోషువగా ఉన్నావు ఇప్పుడు నీవు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరు? ఇప్పుడు మోషేలో ఉన్న అభిషేకము, ఆత్మ, శక్తి, సామర్థ్యము దేవుడు పరిపూర్ణంగా ఇప్పుడు యెహోషువ మీద దిగినట్లుగానే మనందరిపైన దిగింది. కాబట్టి మోషేలో ఉన్న జ్ఞానము, శక్తి, ఆ యొక్క అభిషేకము అంతా ఇప్పుడు మీలోనే ఉంది. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా జ్ఞానాత్మ పూర్ణులై ఉన్నారు మీరందరూ ఇప్పుడు. కాబట్టి మీరు తక్కువైన వారేం కాదు లోకంలో. కాబట్టి మీలో ఉన్న దేవుని యొక్క జ్ఞానాన్ని ఉపయోగించండి. ఒక మంచి పాటని మీకు వీలైన సమయంలో, ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఒక మంచి పాటని మరి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి మీరు ఒకటి రాయండి, మెసేజ్కి అనుగుణంగా రాయండి. అది అందరికీ అర్థమయ్యే విధంగా మీరు ఒక వచనం 2 వచనాలు ఉన్నా పర్వాలా. మనం ఎక్కువగా రాసి ఎక్కువగా దాన్ని చేయాల్సిన పని కూడా ఏం లేదు. మెసేజ్ అర్థం కావడమే మనకు ఉద్దేశం. కాబట్టి మీరు ఎప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటాను నేను. కొంతమంది వాళ్ళు చేయకపోతే కనుక మీరు ఆ పనిని మీరు ప్రారంభం చేయండి. అదేవిధంగా మందిర పనుల్లో కూడా ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి పనులు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మరి ఎక్కువగా మనం మందిరం దగ్గర రావాల్సి ఉంటుంది. మరి రేపు పొద్దున ఇక్కడ మన దారికి సంబంధించి ఆ పక్కన వాళ్ళు మట్టి ఉంది కదా, అది తవ్వి పోసుకోమని చెప్పారు వాళ్ళు. రేపు జేసీబీ వస్తుంది కాబట్టి మనకి అక్కడ రేపు పొద్దున చాలా పెద్ద పని ఉంటుంది ఇక్కడ. ఆ దారి మనం ఫిల్ చేసుకుంటే మన దారిలో మనం వచ్చేయచ్చు. రేపు పొద్దున అక్కడ పెద్ద వర్క్ ఉంది ఇక్కడ. దానికి ఇప్పుడు మనం ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒక సైడ్ మనం గోడ కట్టుకుంటే రేపు ఆ మిషన్తో మట్టి తవ్వేసి దాన్ని మనం దారి మట్టి పోసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 5-6 రోజులు నీటితో తడిపిన తర్వాత దానిపైన మనం కాంక్రీట్ వేసుకుంటే రోడ్డు దాకా మనం లోపల రావడానికి, బయటికి వెళ్ళడానికి మనకి చాలా అనువుగా, సులభంగా ఉంటుంది. ఇబ్బంది లేకుండా ఉంటుంది సహోదరులకు కూడా. కాబట్టి పనులు చాలా పెద్ద పనులే ఉన్నాయి ఇప్పుడు అన్నీ కూడా. కాబట్టి మీరందరూ కూడా సహకరించండి, ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీ అందరి యొక్క సహకారం మరి ఇప్పుడు అవసరం. ఇప్పుడు చేశారు, ఇప్పుడు ఇంకా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని నేను కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. దావీదు దగ్గరికి ప్రవక్త వచ్చి చెప్పుకున్నాం కదా మనం ఒకసారి, ఐశ్వర్యవంతుడు దరిద్రుల గురించి చెప్పాడు. ఒక చిన్న కథ చెప్పాడు ప్రవక్త దావీదుతో. ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, అతనికి చాలా మిగులుగా గొర్రెలు, ఆవులు, ఎడ్లు అన్నీ ఉన్నాయి. ఒక దరిద్రుడు ఉన్నాడు, అంటే ఒక పేదవాడు ఉన్నాడు, అతనికి ఒకటే గొర్రెపిల్ల ఉంది. అతను పెంచుకున్నాడు దాన్ని, తనతో పాటు తిప్పుకుంటున్నాడు. తను ఎక్కడ పడుకుంటే అక్కడే పడుకోబెట్టుకుంటున్నాడు. తను ఏం తింటే దానికి అదే పెడుతున్నాడు. గుర్తుందా? మర్చిపోయారా? కానీ ఆ పేదవాడు పెంచుకున్న గొర్రెపిల్లని అతను ఏం చేశాడు? ధనవంతుడు ఏం చేశాడు? తన ఇంటికి ఎవరో బంధువులు వస్తే తన దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెల్ని, మేకల్ని, పశువులని వదిలిపెట్టి ఈ పేదవాడు పెంచినటువంటి యొక్క గొర్రెపిల్లని తీసుకెళ్ళి ఏం చేశాడు? తన బంధువులకు విందు చేశాడు. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో మీరు న్యాయం తీర్చాలి అని అడిగినప్పుడు సింహాసనం మీద కూర్చున్న దావీదు ఒక్కసారిగా ఉగ్రుడైపోయి లేచిపోయాడు పైకి. ఎవడు ఆ పని చేసింది? ఆ పేదవాడు అంత ప్రేమగా పెంచుకున్నటువంటి గొర్రెపిల్లని చంపింది ఎవరు అంటే ప్రవక్త ఒక్కసారిగా అది నువ్వే. ఎంత కోపంగా, ఆవేశంగా లేచాడు సింహాసనం నుంచి.
అంతగా విచారంతో మళ్ళా తిరిగి దాంట్లోనే కూలిపోయాడు. అది నువ్వే. ఎందుకంటే యెహోవా ప్రవక్త ఎదురుగా నిలబడినప్పుడు దేవుని యొక్క భయం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ప్రవక్తకి మరో మాట మాట్లాడలేడు. ఆహాబు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రవక్తకి వ్యతిరేకంగా ప్రవక్త ఒకటి చెప్తే దానికి రెండు చెప్తారు వాళ్ళు. అది కాదు, ఇదే వాదిస్తారు. వాళ్ళకి అనుకూలంగా మాట్లాడాలి. ఆహాబు లాంటి వాళ్ళకి ఈ ప్రవక్త అనుకూలంగా మాట్లాడాలి. కానీ యెహోవా ప్రవక్త ఎవరికి అనుకూలంగా మాట్లాడడు. ఎప్పుడైతే దావీదు ప్రవక్త మాట చెప్పాడో మరో మాట మాట్లాడకుండా దావీదు కూలిపోయాడు. ఎందుకంటే నాలో ఏదో పొరపాటు జరిగిపోయింది, నేనేదో తప్పు చేశాను, తెలిసిపోయింది దావీదుకి అర్థమైపోయింది. దావీదు రాజ్యము ఎందుకు దేవుడు స్థిరపరుస్తున్నాడంటే దానికోసమే. దేవుడు ఎప్పుడైతే ప్రవక్త ద్వారా హెచ్చరిస్తాడో ప్రవక్త యొక్క మాటకి దావీదు ఏమవుతాడు? లోబడిపోతాడు. వెంటనే అక్కడ మోకరించి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. దాన్ని సరి చేసుకునే పని చేయడు. నేను ఎందుకు చేశానంటే, మనం చెప్తాం, తీతు బ్రదర్ మీరు ఈ పని నేను ఎందుకు చేశానంటే బ్రదరు సరి చేసుకునే పని చేయట్లేదు దావీదు. అక్కడ తను చేసిన తప్పుకి మరొక సంజాయిషి చెప్పడు. అక్కడ నేను అలా అనుకోలేదు బ్రదర్, ఇలా చేద్దాం చెప్పడు. తను తప్పు చేశాడు అని ప్రవక్త ఎప్పుడైతే చెప్పాడో వెంటనే దావీదు దేవుని తట్టు తిరిగి పశ్చాత్తాపడేవాడు. ఒకసారి కాదు, చాలాసార్లు మనం చూడొచ్చు బైబిల్లో. ఎప్పుడైతే ప్రవక్త మాట చెప్పాడో ఆ భేదవాని యొక్క గొర్రె పిల్లని చంపింది నువ్వే అని ఎప్పుడైతే ప్రవక్త అన్నాడో దావీదుకి అర్థమైపోయింది, నేను పొరపాటు చేశాను. ప్రవక్త చెప్తున్నాడు, దేవుడు కావాలని నువ్వు కావాలని కోరితే దేవుడు నీకు మరికొంతమంది భార్యలు నీకు ఇచ్చేవాడు కదా. వేరొక వ్యక్తి యొక్క భార్యని తెచ్చి అతను చంపినట్లుగా చేసి యుద్ధంలో ముందు పెట్టి అతను చంపి తెచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు. దావీదుకి అర్థమైపోయింది, నేను చేసిన పాపము. ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఈ పని చేయడం ద్వారా దేవుని యొక్క వాక్యంలో ఉండి విశ్వాసిగా ఉండి నువ్వు ఈ పని చేయటం వల్ల యెహోవా శత్రువులకి నువ్వు అవకాశం ఇచ్చావు. నువ్వు వర్తమానంలో ఉండి సందేశంలో ఉండి నువ్వు తప్పు చేస్తే, నువ్వు పాపం చేస్తే, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తే అది నీకు కాదు కానీ ఎవరికి అవమానం? అది ఎవరికి? చూడండి ఒకసారి 2 సమూయేలు 12వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చూస్తాను. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఖచ్చితంగా 12వ అధ్యాయం మీరు చదవండి ఒకసారి. నేను 10వ వచనం చదువుతున్నాను చూడండి. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. అప్పటి వరకు యుద్ధం లేదు వారికి. దావీదు పోరాటం చేసి సౌలు యొక్క చేతుల నుంచి తప్పించబడి రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. బైబిల్లో రాయబడింది అక్కడ, దావీదు రాజ్యము సమాధానముగా ఉండెను. యుద్ధం లేదు, దావీదు కుటుంబంలో సమస్య లేదు, దావీదు ఇంటిలో ఎలాంటి శోధన లేదు, దావీదు ఇంటిలో ఎలాంటి పోరాటం లేదు. కానీ ఎప్పుడైతే పాపము చేశాడో, ఎప్పుడైతే దావీదు వాక్యము తెలుసుండి దావీదు తప్పుగా ప్రవర్తించాడో ఏమైపోయింది? నీ కుటుంబానికి ఎల్లప్పుడూ యుద్ధమే. సదాకాలము నీ కుటుంబానికి సదాకాలము యుద్ధమే. అవునండి. ఎందుకు మన కుటుంబాల్లో సమస్యలు శోధనలు మనం తెచ్చుకుంటున్నామంటే మనము వాక్యానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించడం ద్వారా. మనకు తెలుసు వాక్యము ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు అని మనకు తెలుసు, కానీ మనం అలాగే ప్రవర్తిస్తున్నాం, మనం అలాగే క్రియ చేస్తున్నాం. అలా చేయటం ద్వారా మనము పోరాడలేని పోరాటాలు మన ఇంట్లో వస్తున్నాయి. మనము జయించగలం మనం, కానీ జయించలేమో అనుకున్నంతగా జయించలేని కార్యాలు మన జీవితంలో కనపడుతున్నాయి. కారణం ఏంటి అంటే
ఎక్కడో ఏదో పొరపాటు మన జీవితంలో జరుగుతుంది. అది మనం గ్రహించాలి. వాక్యము నీకు సూటిగా మాట్లాడినప్పుడు, వాక్యము నీకు సూటిగా నేను హెచ్చరించినప్పుడు, దానికి నువ్వు కారణాలు చెప్పకుండా, లేదు బ్రదర్ నేను అలా అన్నది అలా కాదు, ఇలా ఇలా కాదు అలా అనే కారణాలు నువ్వు చెప్పకుండా, నువ్వు ఎప్పుడైతే దావీదు వలె నువ్వు లోబడతావో, కింద రాయబడిన చదువుతావు తర్వాత దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నువ్వు తెలియజేస్తున్నావు కాబట్టి. దావీదు ఎప్పుడైతే ఆ పొరపాటు చేశాడో ప్రవక్త వచ్చి హెచ్చరించాడు. ఏమనంటే, నీ కుటుంబము సదాకాలము పోరాటమే, యుద్ధమే. అవునండి, ఖచ్చితంగా వాక్యం తెలిసి ఉండి, వాక్యం ఎరిగి ఉండి నువ్వు అలా ప్రవర్తిస్తే నీ కుటుంబంలో ఖచ్చితంగా నువ్వు పోరాటం చేయాల్సిందే, యుద్ధం చేయాల్సిందే సాతానుతో. అంతేకాదు, నిన్ను బట్టి నీ కుటుంబానికి శోధన, నీ కుటుంబంలోని వారే నీకు శత్రువులు. చూడండి అక్కడ ఏముంటుంది చూడండి, పదో వచనం చదివాం మనం, చదవలేదా? 12 చదువుతున్నాం. ఓకే, 13. ఇప్పుడు మనం చదివింది 10 కదా. ఓకే, 11 చదువుతా చూడండి. నా మాట ఆలకించము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించేదను. పగటయందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యంగా చేసేదివి గాని ఇశ్రాయేలీయులందరూ చూచుండగా పగటయందే నేను చెప్పిన దాన్ని చేయింతును. నేను చూడండి, నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా ఒప్పుకున్నాడు. సరి చేసుకోలే దావీదు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పోరాటం చేయలేదు దావీదు. నేను ఎందుకు చేశానంటే, ఉరియా అయితే బాగా కత్తి తిప్పుతాడు కాబట్టి ముందు పెట్టాను నేను, అంతేగాని నా మనసులో ఏది లేదు. ఉరియా బాగా యుద్ధంలో బాగా మంచి ప్రావీణ్యుడు, ముందు పెడితే బాగా యుద్ధం చేస్తారనే ఉద్దేశంతో పెట్టా తప్ప నాకే ఉద్దేశం లేదు. కవర్ చేసుకోవటం అతని తప్పుని, మన పొరపాట్లని, మన తప్పుల్ని కవర్ చేసుకుని పని చేస్తుంటాం మనం. అలా కాదు, ఇలా కాదు, వద్దు. ఒకవేళ నిజంగా మనం మనుషులం కాబట్టి ఖచ్చితంగా ఏదో చోట పడిపోతాం. దావీదు అంటారు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, అయినా వారు దేని ద్వారా తమ యొక్క నడతను శుద్ధి చేసుకుంటారు? యెహోవా నీ ద్వారానే కదా, వాక్యం ద్వారానే కదా. మనం ఏదో ఒక విషయంలో మనం మాట్లాడే కానీ క్రియల్లో కానీ ఏదో ఒకటి మనం దొరుకుతాం. దానికి అనువాదాలు వద్దే మనకి. ఒకవేళ మనకు అప్పుడు అర్థం కాల, సహోదరి మనకు దాన్ని చెప్పినప్పుడు మనం వెంటనే ఏం చేయాలి? దావీదు లోబడిపోయాడు ఇక్కడ ప్రవక్తకి. దావీదు అంటున్నాడు నా తరతో, నేను యెహోవాకు విరోధంగా నేను పాపం చేశాను. దావీదు యొక్క పాపము తన ఇంటి వారందరికీ పోరాటము. దావీదు యొక్క పాపము తన ఇంటిలో వారే శత్రువులు. చూడండి, అంటే మనకి ఎవరు శత్రువులు మనకి ఎందుకు వస్తున్నారు? మన ఇంట్లో శత్రువులు మనకి ఎందుకు వస్తారు? ఎక్కడో పొరపాటు ఉంది బ్రదర్, ఎక్కడో మనం సరి చేసుకోవాల్సింది ఉంది. ఒక్కసారి వెనక్కి తిరిగి మనం ఎక్కడ తప్పుడు అడిగి వేసామో, ఎక్కడ మనము వాక్యాన్ని తప్పిపోయామో, ఎక్కడ మనం తప్పుగా ప్రవర్తించామో ఒక్కసారి మనం వెనక్కి తిరిగితే చాలు, ఒక్కసారి మనం ఆలోచించగలిగితే చాలు, నీ పొరపాట్లన్నింటినీ కూడా అడుగులేని సముద్రంలో వేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దానికి మనం ఈగో వచ్చేది, దడ్డు వచ్చేది. రమేష్ బాబు దగ్గర నేను ఒప్పుకోవడం ఏంటి? నాకేం అవసరం? ఆయన నాతో మాట్లాడాలి, ఆయన చేయాలి. ఈగో వచ్చేస్తుంది. సహోదరుల మధ్య అలాంటి కఠినమైన హృదయము అసలు ఎన్నటికీ రాకూడదు, ఉండకూడదు. వాక్యం చెప్తోంది ఇక్కడ, మన యొక్క అవిధేయత, మన యొక్క తిరుగుబాటు, మనం తెలియని పాపము, తెలిసి కాదు, తెలుసుంటే మనం ఖచ్చితంగా చేయం. తెలిసి నేను సతీష్ గారిని తిట్టగలను, నేను సతీష్ గారిని బాధ పెట్టగలను, నేను నాకు తెలిసి ఉండి. కొన్ని విషయాల్లో నేను ఏదైనా తెలియక ఇంకొకరి దగ్గర లేకపోతే ఇంకొక విషయంలో నేను సోదరి గురించి చెడ్డగా మాట్లాడొచ్చు, అది బ్రదర్ గురించి అయి ఉండొచ్చు, అది తెలీదు. ఎప్పుడైతే తెలిసిందో నేను సరి చేసుకో, లేదు బ్రదర్ నిజంగా నేను అనాలని అన్నా నేను, ఎందుకంటే నువ్వు ఎలా ఇంకా ఇవన్నీ వద్దు బ్రదర్, అవన్నీ వద్దు. ఇక అది సరి చేసుకోకుండా నువ్వు అలాగే ఉంటే నీ ఇంటిలో వారు నీకు శత్రువులు అవుతారు.
నీ ఇంటిలో వారు నీకు శత్రువులు అవుతారు. అంతేకాదు నీ ఇంటిలో ఎల్లప్పుడూ పోరాటమే. నీ బిడ్డల మధ్య, నీ భార్య భర్తల మధ్య, నీ కుటుంబ సభ్యుల మధ్య, చుట్టుపక్కల వారి మధ్య నువ్వు ఎల్లప్పుడూ పోరాటం చేయాలి నీ పాపం వల్ల, నువ్వు ఒప్పుకోపోవడం వల్ల. వాక్యం ఎప్పుడైతే సూటిగా మన పొరపాటుని ఎత్తిపట్టి చూపిస్తూ ఉందో వెంటనే మోకరించండి. అక్కడ వాదాలు ఆడొద్దు, అక్కడ సరి చేసుకుని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేయొద్దు. అక్కడ నిజంగా మనకు తెలియదు కాబట్టి మనం అలా ప్రవర్తించుండొచ్చు. నాతో పాటు మనందరం కూడా మనుషులం కాబట్టి మనం ఎప్పుడైతే మనం అక్కడికక్కడే ప్రభు దగ్గర మనం మోకరిస్తామో సాతాను అవమానపడి సిగ్గుతో నీ దగ్గర నుంచి వెళ్ళిపోయేవాడిగా ఉన్నాడు. వాడు దేవుని బిడ్డలుగా మనం అలా ప్రవర్తించాలి. దావీదు మంచి పోరాటం పోరాడాడు, యథార్థంగా నిలబడ్డాడు. చిన్న వయసులో పెద్ద పెద్ద సైనికులు కూడా భయపడి పారిపోతూ ఉంటే యెహోవా పక్షం నేను నిలబడ్డాను, సున్నతులని పిలుస్తాడు ఎంత అన్నాడు. వెళ్ళి పాపం చేసేసరికి కుమారుడు అబ్షలోము రాజ్యాన్ని పట్టుకుని కొంత భూభాగా, కొంత సైన్యాన్ని, కొంత రాజ్యాన్ని స్వాధీనపరుచుకుని అంతఃపురం మీదకి వస్తూ ఉంటే భయపడి ఉన్న పాటుగానే భయపడి పారిపోయాడు. సింహాసనం మీద నుంచి ఉన్న పాటుగానే భయపడి వెళ్ళిపోయాడు. అవునండి, చిన్న వయసులోనే రాజు సైన్యము సహితము కూడా భయపడి పారిపోతూ ఉన్నారు. రోజుల తరబడి సవాళ్ళు వాళ్ళు ఎదుర్కోలేకపోతున్నారు. ఒక వ్యక్తి యొక్క సవాల్ని ఒక 17 సంవత్సరాల బాలుడు సున్నతులని పిలుస్తాడా నీవెంత అన్నాడు. అనా బ్రదర్, వీళ్ళు ఏం చేశాడు? నదిలో ఉన్న రాళ్ళు తీసి ఒడిసెల్లో పెట్టి కొట్టినప్పుడు గొల్లియాతు కుప్పగూలిపోయాడు. గొల్లియాతు ఖడ్గము దావీదుకు వచ్చేసింది. ఇప్పుడు గొల్లియాతు యొక్క వరలో ఉన్న ఖడ్గాన్ని తీసి దావీదు గొల్లియాతు తలలు నరికి పట్టుకొచ్చాడు. అలాంటి యోధుడు సింహం వస్తే 2 దవడలు పట్టుకుని చీల్చేశాడు. ఒక బెన్యామీనుడైన సౌలు ఈట విసిరితే వడిగా తప్పించుకున్నాడు. ఎలుగుబంటిని చీల్చాడు, శత్రువులను ఓడించాడు. నాబాలు యొక్క శత్రువుల్ని ఓడించడం లేదా, మందరం కాపాడడం లేదా? కానీ ఇప్పుడు పారిపోతున్నాడు. ఇప్పుడు దావీదు పారిపోతున్నాడు. నీకు మందిరం రావాలంటే సిగ్గు, వచ్చిన పాటలు పాడాలంటే సిగ్గు, పాటలు పాడుతున్నా చప్పట కొట్టాలంటే సిగ్గు. ఎందుకు పారిపోతున్నాడు? కొరత ఉంది ఏదో నీలో. దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా నీ హృదయాన్ని కుమ్మరించుకునేంతగా ఏదో వెలితి నీలో ఉంది. బ్రదర్, ఇంతకు ముందు నేను చాలా బాగా పాటలు పాడేవాడి బ్రదర్, చాలా మెసేజ్ పొద్దున తీస్తే సాయంత్రం వరకు చదివాడు బ్రదర్. మరి ఇప్పుడు ఎందుకు పారిపోతున్నావు? ఇప్పుడెందుకు నువ్వు నిలబడలేకపోతున్నావు సంఘంలో? ఇప్పుడెందుకు నువ్వు ఆ విధంగా ఉద్యోగంగా ఉండలేకపోతున్నావు? ఇప్పుడెందుకు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో గతంలో నువ్వు ప్రవర్తించినట్లు ప్రవర్తించలేకపోతున్నావు? ఎందుకు పారిపోతున్నావు? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకు బైబిల్ చదవలేకపోతున్నావు? ఎందుకు కూడికి ఉందంటే రాలేకపోతున్నావు? ఎందుకు ప్రార్థన ఉందంటే రాలేకపోతున్నావు? ఏదో వెలితి, ఏదో కొరత, ఏదో పాపం చేసావు. ఉద్యోగంగా పాట పాడలేకపోతున్నావు అంటే ఏదో కొరత నీలో. దావీదు పారిపోయాడండి. చిన్న వయసులోనే శత్రువుని చంపాడు. ఇప్పుడు తన ఇంట్లో తన కుమారుడు శత్రువుగా మారితే అతను జయించడానికి బదులుగా పారిపోతున్నాడు. దేవుడు ఎందుకు రాసిపెట్టాడు బ్రదర్ ఇవన్నీ బైబిల్లో? ఇవన్నీ చూసి మనం నేర్చుకుని మన జీవితాలను చక్కబెట్టుకోవడానికి. మనము జయించలేని పాపం అంటూ ఏది లేదని చెప్పారు మన ప్రవక్త. అవునా? ఈ లోకంలో మనం జయించలేని పాపము ఏదీ లేదు. జయించాలి బ్రదర్. జయించడం అంటే అర్థం ఏంటి బ్రదర్? సిస్టర్ జయించారు అంటే అర్థం ఏంటి? ఏదో భయంకరమైన శోధన ఆమెకు వస్తే ఆమె దాన్ని జయించారు, లేదా ఆమెకు జయించాలని పేరు ఎందుకు వస్తానికి? ఊరిని వచ్చేద్దా? నాకు ఈ సమస్య నాకు ఈ శోధన రాకూడదు, నాకు ఈ సమస్య రాకూడదు అని సిస్టర్ అనుకుని అది నేను ఎప్పుడు సంతోషంగానే ఉండాలి ఇంట్లో అని అనుకుంటే ఆమె జయించేలాగా అవుతుంది. ఆమె క్రీస్తు యొక్క సాక్షిని ఈ లోకం ఎలా గుర్తిస్తుంది? శోధన వచ్చినా కూడా
భయంకరమైన విపత్తు కుటుంబాన్ని తాకినా కూడా వాళ్ళు దేవుని కోసం నిలబడతారు అనే సాక్ష్యము రావాలి అంటే నీ చుట్టూ శత్రువులను దేవుడు అనుమతించాలి. అనుమతించినప్పుడు నువ్వు శత్రువులకు అవకాశం ఇవ్వకుండా దేవుడికి నువ్వు పక్ష నిలబడినప్పుడు ఈ లోకంలో నువ్వు జయించాలి. ప్రభుకి స్తోత్రం కలగాక. అందుకోసం బ్రదర్, దేవుడు నిన్ను జయశాలిగా ఈ లోకానికి పరిచయం చేయాలని దేవుడు నీకు శోధనలు అనుమతించాడు. ఆయన నువ్వు విజయం పొందిన వాడిగా ఈ లోకానికి పరిచయం చేయాలని దేవుడు నీ చుట్టూ అనుమతించాడు ఆయన. కానీ మనం ఏమనుకుంటాం, నాకు ఎందుకు వచ్చింది ఈ శోధన, వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు, ఆ సంఘానికి వెళ్ళాడు బాగానే ఉన్నారు, అసలు సంఘానికి రాని ఇంకా బాగున్నారు మనం అనుకుంటాం. ఉంటారు బ్రదర్. నువ్వు విజయం పొందిన కుమారుడిగా నేను దేవుడు చూపించాలనుకున్నప్పుడు నువ్వు విజయం చేయాలి, యుద్ధం చేయాలి. నువ్వు ఇక్కడ ఒక ప్లేయర్లో అతనికి బహుమతి రావాలంటే ఏం చేయాలి? గ్రౌండ్లో అతను ఆడాలి. అప్పుడు స్టేజ్ మీదకి అతనికి సన్మానం జరుగుతుంది. అక్కడ నీకు అక్కడ దత్తపుత్రత్వం జరగాలంటే ఇక్కడ నువ్వు జయించాలి. నువ్వు ఆ స్టేజ్ మీద ఒక వేదిక మీద నువ్వు కూర్చోాలంటే నువ్వు ఇక్కడ జయించాలి. మరి ఈ చిన్న శోధన వచ్చినప్పుడే నువ్వు కుంగిపోయి భయపడిపోయి పారిపోతూ ఉంటే ఇంకా సాతాను వాడు సంతోషపడుతూ ఉంటాడు. నీ కుమారుడికి శోధన ఇస్తే జయిస్తానని చెప్పి ఇచ్చావు కదా, నీ కుమార్తెకి శోధన వస్తే నా కుమార్తె జయిస్తుంది అని ఇచ్చావు కదా, వాళ్ళు చూడు వడికిపోతున్నారు. ఎవరితో? సాతాను దేవుడితో చెప్తుంటాడు వెళ్ళి. మనకి వినపడతలేదు కాబట్టి మనకు తెలియదు ఆ విషయం. యోబు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, వెళ్ళాడా లేదా సాతాను? అడుగుతాడా? అక్కడికి వెళ్ళి దేవుడిని అడుగుతాడు, నీ కుమార్తె చూడు, నీ కుమార్తె చూడు, నువ్వు ఎందుకు ఇచ్చావు చూడు. పెద్ద జరుగుతుంది అక్కడ సమావేశం. అక్కడ నీకు వచ్చే శోధనకి వెనక పెద్ద పోరాటం జరుగుతుంది. అక్కడ నీకు సపోర్ట్ చేయడానికి అక్కడ పరలోకం ఉంది. అక్కడ నువ్వు అనుకుంటావు నేను ఒక్కదాన్నే ఉన్నా. లేదు, నిన్ను ఈ లోకంలో జయించిన వారిగా విజయం పొందుకున్న వాడిగా చూపించడానికి దేవుడు ఆ శోధన నీకు అనుమతిస్తూ ఉన్నారని. అప్పుడు ఆ శోధన నువ్వు స్వీకరించి దాన్ని జయించినప్పుడు, ఈ సిస్టర్ ఇంత సమస్య వచ్చినా కూడా, ఇంత ఒత్తిడి వచ్చినా కూడా, ఇంత అనారోగ్యం వచ్చినా కూడా, ఇన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మరి జయించి నిలబడింది. ఈమె క్రీస్తు, సహోదరుడు క్రీస్తు. లోకం గుర్తిస్తుంది. అలా కాకుండా భయపడి పారిపోతున్నావు అంటే, బ్రదర్ ఇంతకుముందు నేను చాలా బాగా ప్రార్థన చేశాను బ్రదర్, ఇంతకుముందు చాలా బాగా వాక్యం చదివేవాడిని, ఇంతకుముందు బాగా పాటలు రాసేవాడిని, ఇంతకుముందు అసలు చాలా. దావీదు అంతే బ్రదర్, నీకంటే ఎక్కువ చేశాడు. రాజు చేయలేని పనిని 17 సంవత్సరాల బాలుడు చేశాడు. ఇప్పుడు రాజుగా సింహాసనమే కూర్చొని పారిపోతున్నాడు. మరి ఎక్కడ నీ భక్తి బ్రదర్? అంటే ఏదో పాపం చేయటం వల్ల, ఆ పాపం నిన్ను పట్టుకోవడం వల్ల ఆ భయం నిన్ను వెంటాడుతుంది. దేవుడు చెప్పాడు అక్కడ, నీ ఇంట్లో వారే నీకు శత్రువులు అవుతారు. దావీదు తప్పు చేయటం వల్ల దావీదు కుమారుడైన అబ్షాలోమే దావీదుకి శత్రువుగా మారిపోయాడు. ఎక్కడ ఉన్న కుమారుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. యోబు ఒక కథ అల్లి దూరదేశంలో ఉన్నటువంటి ఆ కుమారుడిని తీసుకొచ్చి లోపల పెట్టాడు. అసలు దావీదు ఒప్పుకోలేదు. ఎందుకని? తామారుని చెరిచిన తన తమ్ముడిని ఏం చేశాడు? చంపి పారిపోయాడు వేరే దేశానికి. దావీదుకి రానివ్వలేదు, కానీ రావాలని ఉంది ఇతనికి. దానికి ఒక చిన్న స్టోరీ వెళ్ళాడు ఆయన. అది మనకి సందర్భం కాదు కాబట్టి నేను లోపలికి వెళ్ళట్లా. ఈ అంశంలో స్టోరీ వెళ్ళి తీసుకొచ్చారు లోపలికి. నా దగ్గర వదిలే కానీ దూరంగా ఉండమని చెప్పాడు దావీదు అబ్షాలోముని. అక్కడుండి తండ్రి యొక్క రాజ్యం పైన కుట్ర పన్నాడు. దావీదు యొక్క సైన్యాన్ని, దావీదు యొక్క రాజ్యంలో కొంత భాగాన్ని తన వశం చేసుకున్నాడు. అక్కడికి వెళ్తే మీకేం న్యాయం చేస్తాడు, నేను చెప్తే మీకు న్యాయమో అని తండ్రి యొక్క స్థానాన్ని లాగేసుకున్నాడు. ఎంత భయంకరంగా చూడండి బ్రదర్. ఇదంతా ఎందుకు జరిగింది? దావీదు తన స్థానాన్ని కోల్పోతున్నాడు. దావీదు ప్రజలకు న్యాయం తీర్చే స్థానాన్ని కోల్పోతున్నాడు. అంశాలు లాగేసుకుంటున్నాడు. ఎందుకు జరుగుతుంది ఇది? ఎందుకంటే దావీదు పాపం చేస్తున్నాడు. దావీదు పాపం చేశాడు. అవును బ్రదర్, నువ్వు నీ స్థానాన్ని కోల్పోసిన పరిస్థితి వస్తుంది.
పాపం చేసినప్పుడు, వాక్య వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పుడే నువ్వు మందిరంలో ఫ్రీగా ఉండలేవు, నువ్వు పాట పాడలేవు, ఉద్యోగంగా ఉండలేవు, సహోదరులు బలపరచలేవు, పాటలు ఉద్యోగంగా పాడలేవు, పరిచర్య చేసే విషయంలో సంతోషంగా ఉండలేవు, నువ్వు ముభావంగా ఉంటావు. సతీష్ బ్రదర్ నన్ను ఏదో అన్నారు, ఎందుకు ఆయన అటుంటే నేను ఇటు వెళ్ళిపోతా. సిస్టర్ నన్ను ఏదో అన్నారు, ఆమె ఎక్కడున్నారు అటు తిరిగి వెళ్తాను నేను. ఏదో కొరత, ఏదో వెళ్తి, అది విశ్వాసుల యొక్క హృదయంలో ఉండాల్సిన కార్యాలు కావు. ప్రియమైన సహోదరులారా, మన సంఘంలో అలా లేదు. దాన్ని నేను చాలా సంతోషపడతా ఉన్నా. ఒకవేళ ఉన్నా కూడా మనం అప్పటికప్పుడే మనం ప్రభు ఎదుట దావీదు వలె మనం సమాధాన పడతానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకరినొకరు తగ్గించుకోవడంలో నేను మీలాగా తగ్గించుకోలేకపోతున్నాను, నాకు ఇప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. ఆ తగ్గింపు నాకు రాదు. ఎంతగా అంటే హీన స్థాయి గల ప్రణయ్ గారు చెప్పినట్లుగా ఆ తగ్గింపులోకి వెళ్ళిపోతారు. అంతగా నాకు రావట్లా అని నేను ఎప్పుడు అనుకుంటా ఉంటా. నాకు కొంచెం కోపం ఎక్కువే, మాటలు ఎక్కువ చేస్తుంటాయి. మన సహోదరులు మితంగా మాట్లాడుతూ ఉంటారు, నేను కూడా అలా మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. నేర్చుకుంటాను చాలా నేను కూడా. ఒకవేళ ఇంకా మీరు గ్రహించలేని విషయాలు ఉంటే మీరు ఒకసారి ఆగి వెనక్కి తిరిగి ఒకసారి పరిశీలించండి. నా అడుగులు రక్తపు జాడలోనే పడతా ఉన్నాయా? నేను నడిచే పాదాలు ఆయన పాదాలనే పడతా ఉన్నాయా, లేదా తప్పుడడుగులు పడతా ఉన్నాయా? ఒక్కసారి మీరు ఆలోచిస్తే, ఒకవేళ నిజంగా మనకు తప్పు కనబడితే అక్కడే మనం మోకరించి, అక్కడే ప్రభు దగ్గర మనం అడిగితే, నీ పొరపాట్లు, నీ పాపాలని అన్నిటిని కూడా అడుగులేని మరపు సముద్రంలో వేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దానికి అడుగులేదు కృష్ణ అని చెప్పారు కదా, దానికి అడిగేలేదు అసలు. మళ్ళీ ఎన్నటికీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు కానీ ప్రభువుకి అసలు జ్ఞాపకం రావంటాయి. నువ్వు జ్ఞాపకం మోకరించబడాల క్రిస్తు థామస్ గారు చెప్తున్నారు, నువ్వు మోకరించబడాల, నువ్వు ఇప్పుడు పరిశుద్ధమైపోయావు, నువ్వు పశ్చాత్తాపడ్డావు, నిజమైన బాప్తిసాన్ని పొందుకున్నావు, ఇప్పుడు అగ్ని బాప్తిసాన్ని పొందుకున్నావు. ఇప్పుడు నువ్వు మోకరించి యథార్థంగా నీ స్థానంలో నిలబడి దేవునికి సన్నిధిలో ఆరాధన చేయాల్సింది పోయి నువ్వు గత జీవితాన్ని ఎత్తుకొస్తావు. మోకరించి నేను పాపిని నీ పాదాల దగ్గర పెట్టాయా? లేదు. ప్రభు నీ పాపాన్ని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకున్నావు యథార్థంగా, అడుగు లేని సముద్రంలో వేసేటట్టు దానికి అది వెళ్ళిపోతూనే ఉంటుంది. దాన్ని పైకి తీయగలిగిన వాడు ఈ లోకంలో ఎవరు లేరు. అది ఆగదిగా, దానికి ఒక చోటు ఆగడానికి లేదు. అది నీ యొక్క పాపము, నీ పశ్చాత్తాపం ఏదైతే ఉందో, నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి ఒప్పుకున్నావో ఆ అడుగులేని సముద్రంలో దేవుడు దాన్ని వేశాడు. దాన్ని ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు ఆయన. నీ పాపాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి తప్ప ఆయన జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా ఉంటే వెనక్కి తిరిగి ఒకసారి మీరు ఆలోచించండి, ఒప్పుకోండి. ప్రభు మీ పాపాలన్నీ కూడా ఆయన ఆ అడుగులేని సముద్రంలో వేయడానికి, నేను ఇంకా ఆయన పిలవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రభుకి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి మన ఇంటిలో మనమే శత్రువులుగా మారిపోతున్నామా? మన ఇంట్లో వాళ్ళే మనకి శత్రువులుగా మారిపోతున్నారా? మన బంధువులు మన శత్రువులుగా మారిపోతున్నారా? మన చుట్టుపక్కల వాళ్ళు మనకి శత్రువులుగా మారిపోతున్నారా? అయితే ఏంటి పొరపాటు? ఎక్కడ పొరపాటు ఉంది? మన ఇంట్లో ఎల్లప్పుడు పోరాటం ఉంటుందా? ఎప్పుడు శోధన ఉంటుందా? అయితే ఏంటి పొరపాటు? ఎక్కడ పొరపాటు ఉంది? ఎక్కడ ఏం చేశాను నేను? దావీదు అంటున్నాడు చూడండి, అక్కడ ఒక్క మాట చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. 13వ వచనం చూడండి. నేను పాపము చేసిదనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు సావకుండినట్లు యెహోవా నీ పాపము, ఒక్క మాట చెప్పాడు, అయ్యో నేను పాపం చేశానే. దావీదు ఒప్పుకున్నాడు రా ప్రవక్త దగ్గర, అయ్యా నేను పాపం చేశాను నేను. అప్పుడు ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఒప్పుకోలను బట్టి, నీ పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు నీ ప్రాణాన్ని కాపాడాడు. నీ ప్రాణం తప్పించబడింది. కానీ చిన్న శోధన ఉంది. అదేంటి అంటే, నీ కుమారుడు దావీదు యొక్క పాపము తన కుమారుని బలి తీసుకుంది. దావీదు యొక్క తిరుగుబాటు, దావీదు యొక్క శరీర కోరిక, దావీదు యొక్క స్వలాభము పుట్టినటువంటి బాబుని, చిన్న బాలుని తీసుకుంది. అవును బ్రదర్, ఊరికే బైబిల్లో దేవుడు ఊరినే మనం చదువుకునే స్టోరీలుగా జ్ఞాపకం చేసుకోవడం కాదు దేవుడికి పెట్టింది. ఈ స్టోరీలు కాదు ఇవి. మనం ఎలా జీవించాలి, ఎలా నేర్చుకోవాలి,
మనం ఇలాగే ప్రవర్తిస్తాం. ఇలా ప్రవర్తించినప్పుడు మనం ఎలా సరి చేసుకోవాలి? దావీదు ఎలా సరి చేసుకున్నాడు? దావీదు పాపం చేసినప్పుడు ఏం జరిగింది తన జీవితంలో? మనం ఏం నేర్చుకోవాలి? దేవుడు ఎందుకే పెట్టాడు దీన్ని? ఎప్పుడైతే దావీదు పశ్చాత్తపడ్డాడో ప్రాణాపాయం తప్పింది. ప్రాణం దేవుడు తప్పించాడు. దావీదు ఒప్పుకున్నాడు, నేను పాపం చేశాను, నేను ప్రవక్త ద్వారా ఒప్పుకున్నాడు, వాదించలేదు. మనం వాదిస్తాం. సతీష్ నాకు ఏం చెప్పాడు ఇది చెప్పారు అనుకోండి, ఆయన నేను ఆయనతో వాదిస్తాను. నేను అది కాదు బ్రదర్, నేను ఇలా అలానని అనాలని అనలేదు, నేను ఇది లేదు బ్రదర్, ఇంకా లేదు. ఒప్పుకున్నాడు దావీదు. చూడండి, నేను పాపము చేసిదనని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసేది గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. చెప్పేశాడు ప్రవక్త, నీ బిడ్డ ఏమైపోతాడు? చచ్చిపోతాడు చెప్పాడు కదా. బిడ్డకు రోగం వచ్చింది, కుదరని రోగం వచ్చింది. బత్షెబాకు పుట్టినటువంటి దావీదుకి, బత్షెబాకు పుట్టినటువంటి కుమారుడికి, జ్యేష్ఠ కుమారుడికి ఏమొచ్చింది? భయంకరమైన రోగం వచ్చింది. ఎవరిని బట్టి? దావీదు యొక్క పాపను బట్టి. దావీదు యొక్క ప్రాణం అయితే దావీదు మరణం నుంచి తప్పించబడ్డాడు, కానీ శాపము కుటుంబం మీదకి వచ్చి పడింది. అందుకోసమే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవుని విషయంలో. లేదా క్రైస్తవులు ఎంత ఫ్రీగా ఉన్నారు బ్రదర్, వాళ్ళకి అసలు ఇదంతా లేదండి. అసలు వాళ్ళకి ఎక్కడ అసలు పరలోక రాజ్యానికి వాళ్ళు మిలియన్ల కొల దూరంలో ఉన్నారు. వాళ్ళు అసలు వాళ్ళతో మన పోలిక కాదు. మనకి అసలు మనకి అసలు పోలిక సంబంధమే లేదు. వాళ్ళతో మన పోలిక కాదు మనం. కాబట్టి మనం మాట్లాడేది, మనం చూసేది, మనం క్రియ చేసేది, మనం నుంచునేది, మనం కూర్చునేది, అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలండి. బ్రదర్ చెప్తున్నారు, థామస్ చెప్పారంట, నేను వినలేదు, మన సతీష్ గారు చెప్తున్నారు, మన వస్త్రాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలంట. సిస్టర్స్ వాళ్ళు నిండుగా వస్త్రాలు కట్టుకొని వాళ్ళు ఒకవేళ రెండు చేతులు పైకెత్తినా కూడా వాళ్ళ శరీర భాగాల్లో ఎక్కడ ఏది కనబడకూడదంట. సిస్టర్స్ అలా వస్త్రాలు ధరించుకోవాలని చెప్తున్నాడు ఎడుదూత. మరి క్రైస్తవులా మనం ప్రవర్తించడం లేదు. వాళ్ళకి పోలిక మనకి లేదు అసలు. అంటే మనం చేతులు ఎత్తినా కూడా ఈ చీరలు లేదా మనసుకున్న వస్త్రాలు జరిగిపోవటానికి లేదు, గాలికి ఎగిరిపోవటానికి లేదు. అంటే పరిశుద్ధంగా నీ దేహాన్ని కప్పుకోవాలని చెప్తున్నారు. అంతగా మనం కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. సిస్టర్ బ్రదర్ నాకు చెప్తారా, ఆమె తప్పు ఇదే చేస్తారు బ్రదర్, రాజు బ్రదర్ నాకు చెప్తారా, ఆయన తప్పు చేస్తాం బ్రదర్. మనం మనుషులుగా ఉన్నాం. మీరు చెప్పినప్పుడు ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి, తప్పును ఒప్పుకోవాలి. ఖచ్చితంగా మనం పొరపాటు చేస్తాం, కానీ మన పొరపాటు ఎప్పుడైతే మన కళ్ళు ఎదుగు వచ్చిందో మనం దాన్ని ఒప్పుకోవాలి. లేదంటే ఆ పాపము నీ కుటుంబానికి పోరాటం, నీ కుటుంబంలోని శత్రువులు, నీ కుటుంబమే నీకు భయంకరమైన శత్రువులుగా మారిపోతారు. ఒకే ఇంట్లో ఉంటాం కానీ మాట్లాడుకునే పరిస్థితుల్లో ఉండిపోతాం మనం. కారణం ఏంటంటే పొరపాటు ఉంది ఎక్కడో ఏదో. దావీదు ఒప్పుకున్నాడు, మరణం నుంచి తప్పించబడ్డాడు, కానీ దావీదు యొక్క పాపం వచ్చి బిడ్డను తాకింది. ఇప్పుడు ముందే చెప్పాడు ప్రవక్త, నీ బిడ్డ చచ్చిపోతుందని చెప్పాడు. ఆ బాబుకి భయంకరమైన రోగం వచ్చింది. దావీదు మోకరించి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆల్రెడీ ప్రవక్త చెప్పాడు కదా, నీ కుమారుడు చచ్చిపోతుందని చెప్పాడు కదా. అయినా ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఏడ్చాడు, కింద పడుకొని ఏడ్చాడు ఉపవాసం ఉండి. భోజనం చేయలేదు. వాళ్ళు పని వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా భోజనం చేయడం కొద్దిగా చేయలేదు. తర్వాత చనిపోయాడు బాబు. వచ్చి చెప్పారు, అయ్యా బాబు చనిపోయాడా? గవగలేసాడు, స్నానం చేశాడు. బైబిల్లో రాయబడింది, తైలం పూసుకున్నాడట. ఏం చేశాడు? ఎప్పుడు బతుకున్నప్పుడేమో స్నానం లేదు, భోజనం లేదు. ఎక్కడ పడుకున్నాడు? ఫ్లోర్ మీద పడుకుని ఏడిచాడు. ఆ దుమ్మంతా అంటేసింది దానికి. ఇప్పుడు బాబు ఏమైపోయాడు? చనిపోయాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి కదా? మనం ఏం చేస్తాం? బతుకున్నంతసేపు బాగానే ఉంటాం,
చనిపోయిన తర్వాత మొదలు పెడతాం మనం శోకాండాలు. ఇక్కడ దావీదు రివర్స్ చేశాడు. ఇక్కడ బ్రతికి ఉన్నంతసేపు ఉపవాసం ఉన్నాడు, బ్రతికి ఉన్నంతసేపు ఆయన పడుకొని ఏడ్చుతూ ప్రార్థన చేశాడు. వాళ్ళు వచ్చి చెప్పారా బాబు చనిపోయాడని. వెంటనే ఏం చేశాడు? గబగబా లేచాడు, స్నానం చేశాడు, తైలం మూసుకున్నాడు, అంటే పెర్ఫ్యూమ్ రాసుకున్నాడు, వస్త్రాలు వేరే వస్త్రాలు బైబిల్లో రాయబడింది అక్కడ, మరొక వస్త్రాలు వేసుకున్నాడు ఆయన, కొత్త వస్త్రాలు. మందిరంలోకి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ఇంటికి వచ్చి ఏమన్నాడు? భోజనం పెట్టండి అక్కడ. వాళ్ళు అడిగారు, ఇదేంటి బతుకున్నప్పుడేమో ఉపవాసం ఉన్నావు, చనిపోయినప్పుడు ఏం చేసావు? భోజనం చేస్తావా? అదే దేవుని బిడ్డలు ఎప్పుడు బ్రదర్ ఈ లోకానికి నట్టే బ్రదర్. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఈ లోకానికి వ్యతిరేకమైన వారిగానే ఉన్నారు. ఈ లోకం మనల్ని అంటుంది, కానీ ఈ లోకం ఇప్పుడు రంగం మీద ఉన్న మనల్ని తిడుతున్నారు, కానీ ప్రతి కాలంలో ఉన్నవారు ఆ కాలానికి వాళ్ళు వ్యతిరేకంగానే ఉన్నారు. వాళ్ళు స్నానం లేదు, భోజనం లేదు, ఏడ్చుకుంటూ పడుకున్నాడు ఫ్లోర్ మీద. అంటే ప్రాణం ఉన్నప్పుడు ఎదురు పోరాటం చేసి కాపాడుకోవచ్చు కదా. పడుకుని ఏడ్చాడు. చనిపోయిన తర్వాత లేచి మంచి అత్తరు రాసుకొని మంచి బట్టలు వేసుకొని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని కింద లోపలికి వచ్చి నాకేమన్నా తింటాక భోజనం పెట్టినాడు. వాళ్ళు వచ్చి అడిగారు, చూడండి అక్కడ రాసుకుంది బైబిల్లో. పన్నెండవ అధ్యాయంలో చూడండి, 18వ వచనం ఒకసారి చదవండి. 7వ దినమున బిడ్డ చావగా, 18వ వచనం, 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణంతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వెనక ఉండను. అప్పుడు బిడ్డ చనిపోయినని మనం ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పవలసింది. వాళ్ళు భయపడ్డారు, చెప్తే ఏమైపోతాడో, ఒకవేళ తనకి ఏదైనా గాయపరుచుకుంటాడేమో, అయ్యో నా కుమారుడు చనిపోయాడు ఏదో అని చెప్పడానికి భయపడ్డారు. వాళ్ళు అలా ఊహించారు. వాళ్ళు చనిపోయాడని చెప్తే ఏం చేస్తాడో అని ఊహించారు వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారు చూడండి. అయితే అనే బ్రతుకున్నప్పుడు మా మాటలు లేదు, చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అని భయంతో ఉన్నారు వాళ్ళు. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడట చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయినది. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలం పూసుకుని వేరు వస్త్రం ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనం చేశాను. అతని సేవకులు అడుగుతున్నారు, భోజనం చేసిన తర్వాత అడుగుతున్నారు, ఇదేంటయ్యా ఇప్పుడు దాకేమో ఏడ్చావు, బిడ్డ జరిగిపోయినప్పుడు ఇంకే ఆడవాలిగా, మనం అదే చేస్తాం కదా. మనం ఏం చేస్తాం? అదే చేస్తాం. మనం చనిపోయినప్పుడు అసలు ఇక చిన్నప్పటి నుంచి మొదలు పెడతాం, అయ్యా నువ్వు ఇటు చేసావు, నువ్వు అట్ట చేసావు, నువ్వు ఎంత బాగా మాట్లాడావో, ఎంత బాగా చేసేవాడువో, గత జీవితం మొత్తం చెప్తా ఏడుస్తాం కదా మనం. కానీ ఇక్కడ భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఇర్మీయాలో దేవుడు చెప్పాడు, మీరు మరణించిన వారి నిమిత్తము దుఃఖపడకుడి. సొలొమోను అంటాడు, మరణించిన వారి కోసం మీరు దుఃఖపడదు. పుట్టినవాడు పాపంలో పుడుతున్నాడు, కానీ చనిపోయిన వాడు దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. అది అది ఆ సత్యం నీకు తెలుసుంటే మరణ విషయంలో, ఎడబాటు విషయంలో నీకు దుఃఖం రాదు, నువ్వు బాధపడవు. అది తెలియకపోవడం వల్లే మనకి బాధ, మరణం అంటే భయం. ఇప్పుడు చూడండి దావీదు ఏం చేస్తాడు చూడండి. భోజనం తెమ్మనగా వారు వడ్డించరి. అప్పుడు అతను భోజనం చేశాను. అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుంటివి, కానీ అది మరణమైనప్పుడు లేచి భోజనం చేసేది. నీవు ఇలాగ చేయుట ఏమని దావీదును అడగగా అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించనేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుంటిని. ఇప్పుడు చనిపోయాను గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలను? వారిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవదును, కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. తరువాత దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె మరి ఒక కుమారుని కనిను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. యెహోవా అతన్ని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టాను. చూసారా, సొలొమోనుకి 2 పేర్లు, సొలొమోను మరియు
ఎదిద్య. సొలొమోన్ అంటే సమాధానము, ఎదిద్య అంటే ప్రియమైనవాడు, ప్రియుడు, యెహోవాకి ప్రియుడు. అంటే రెండు పేర్లు ఉన్నాయి. ఇదంతా ఒక సూచనే. దేవుడు మనం ఇప్పుడు ఈ సులభంగా వాక్యాన్ని గ్రహించడం కోసం దేవుడు అప్పటి నుంచే దేవుడు రాయించుకుంటూ వచ్చారని. దావీదు తన కుమారుడు బ్రతికి ఉన్నంతసేపు దేవుని సన్నిధిలో పశ్చాత్తపడ్డాడు, ఏడ్చాడు, అడిగాడు ప్రభువుని. ప్రభు ఆల్రెడీ చెప్పారు ప్రవక్త ద్వారా, నీ పాపము ద్వారా నీ కుమారుడు చనిపోతాడు. అయినా కూడా ఒకవేళ నా యందు కనికరిస్తాడేమో అని చివరి అవకాశంగా బ్రతికి ఉన్నంతసేపు కన్నీరు గచ్చాడు. కానీ దేవుడు తన వాగ్దానం నిలబెట్టుకున్నాడు, కుమారుడు తీసుకెళ్ళిపోయారు. దావీదుకి అర్థమైపోయింది, లేచి ఏడవడం మానేశాడు. మనలాగా ఏడలేదు, నేను దుఃఖించలేదు. ఇక నేను అక్కడికి వెళ్తాను కానీ వాడు నా దగ్గరికి రాడు అన్నాడు. నేను అక్కడి దగ్గరికి వెళ్తాను కానీ అతను నా దగ్గరికి రాడు. ఇక నేనెందుకు ఉపవాసం ఉండాలి, ఇక నేనెందుకు ఏడవాలి అని చెప్తున్నాడు దావీదు. అప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యాన్ని ఎరిగిన మనము యుక్తముగా ఆలోచించాలి, యుక్తముగా ప్రవర్తించాలి. కాబట్టి మన యొక్క మాటల్లో, మన ప్రవర్తనలో, మన క్రియల్లో ఎక్కడైనా ఏదైనా కొరత ఉంటే, తెలిసిండి కూడా వాక్య వ్యతిరేకమైన పాపాలు మనం చేస్తుంటే, మనం వెంటనే ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే ఖచ్చితంగా దావీదును క్షమించిన దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఎందుకంటే దావీదు దేవుడే మన దేవుడు, దావీదు దేవుడే మన దేవుడు. ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే, నువ్వు అదే పాపంలో ఇంకా ఉంటే, నీ కుటుంబంలో భయంకరమైన యుద్ధము, పోరాటము, నీ కుటుంబంలో నీ శత్రువులు, నీ కుటుంబంలోని వారు నీకు శత్రువులుగా లేస్తారు. ఇవన్నీ కూడా నువ్వు పడకపోతే. కాబట్టి మీరు ఒకసారిగా ఆలోచించండి, వెనక్కి తిరిగి చూడండి. మన అడుగులు రక్తపు జాడల్లోనే పడతా ఉన్నాయా, లేదా పొరపాటుగా ఏదైనా తప్పుడుగా పడతా ఉందా? మీ యొక్క విశ్వాసాన్ని మీరు పరిశీలన చేసుకోండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. టైం 2 అయిపోయింది సార్. గత వారం మనం మాట్లాడుకున్న అంశము ఏ అంశం బ్రదర్? సన్నిధి. ఏం చెప్పారు బ్రదర్? ఏ పేరు చెప్పారు బ్రదర్? గురువారం నైట్ మాట. అందరు టైటిల్ నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత వాల్ పోస్టర్ చెప్పలేదు కదా. నిన్న వాల్ పోస్టర్ కోసం వెళ్ళి మేము విజయవాడ. వాళ్ళకి 2-3 వెళ్తేనే ఆ వాల్ పోస్టర్ చేయడానికి సాయంత్రం పడుతుంది మాకు. పైకి ఎంతమంది? 8 మంది వెళ్ళాం. అది అవుద్దా? రమేష్ బ్రదర్ ఈ కలర్ అయితే ఇక్కడ ఈ మ్యాచింగ్ అవుద్ది, ఇది బ్రదర్ ఈ కలర్ మ్యాచింగ్ అవుద్ది, అక్కడ ఈ పదం పెడితే బాగుంటుంది ఇంకొకళ్ళు వచ్చి. అది అవుద్ది, అది అవలా కాంప్రమైజ్ అయిపోయి తప్పదులే, ఏదో ఒకటి ముందు ఈ 2000 ప్రింట్ తీసేసిన తర్వాత ఈసారి నెక్స్ట్ వద్దాంలే అని తీసుకొచ్చావు. అంటే ఆ టైటిల్స్ పెట్టారు, దాంట్లో చూసారు మీరు కూడా. తీతు బ్రదర్ ఒక 20-23 పెట్టారు, రమేష్ గారు పెట్టారు, అవి కూడా బాగానే ఉన్నాయి. విరవబడ్డావా కదలబడ్డావా ఏదో పెట్టారు బ్రదర్. సాల్మన్ గారు చెప్పారు, శను గారు చెప్పారు. ఒక టైటిల్ కాదు, మొత్తం 40-50 టైటిల్స్ అయిపోయినాయి ఇక్కడ చెప్పారు. అంటే అంత జ్ఞానం కలిగిన వాళ్ళ సోదరులు. గాడ్ బ్లెస్ బ్రదర్, అందరికి ప్రత్యేకంగా వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. సన్నిధి రొట్టెలు. యెహోవా సన్నిధిలో పెట్టబడే రొట్టె యాజకుడు పరిశుద్ధంగా తయారు చేయాలి. ఎంత పిండి, ఆ గోధుమల పిండిగా చేసి ఎంత పిండి తీసుకోవాలో కొలుతుంది, ఎన్ని రొట్టెలు చేయాలో కొలుతుంది, వాటిని ఎలా తయారు చేయాలో విధానం ఉంది, వాటిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలో దేవుడు దాని స్థలాన్ని కేటాయించారు. క్రమముగా ఎలా పెట్టాలో కూడా దేవుడు యాజకుల చేత ఆ పనిని చేయించారు. సన్నిధి రొట్టెలు. దేవుని యొక్క సన్నిధిలో ఆ రొట్టెలు ఉండాలంటే ఆ రొట్టె ఎప్పుడు వేడిగా ఉండాలి, ఆ రొట్టె ఎప్పుడు పొగ రావాలి, ఆ రొట్టె ఎప్పుడు తనలో ఉన్న వేడిని బయటికి పంపిస్తూ ఉండాలి. ఒకవేళ ఆ రొట్టె చల్లారిపోతే ఆ రొట్టెని ఆ స్థానం నుంచి తీసేసి ఆ స్థానంలో కొత్త రొట్టెని పెట్టాలి, వేడిగా ఉన్న రొట్టెని పెట్టాలి అక్కడ. ఎందుకని? సంఘంలో కొంతమంది వెళ్ళిపోతుంటే మరి కొంతమంది వస్తున్నారు.
బ్రదర్ చదవండి బ్రదర్. సంఘానికి పునాది వేసినప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? సంఘానికి పునాది వేసినప్పుడు సంఘంలో ఎవరు కూర్చొని పాటలు పాడారు? ఇప్పుడు సంఘంలో ఎవరు కూర్చొని పాటలు పాడుతున్నారు? ఎందుకు అంతమంది వచ్చి వెళ్ళిపోతున్నారు? మళ్ళీ వాళ్ళ స్థానంలో దేవుడు ఎందుకు కొత్త వాళ్ళు పంపిస్తున్నాడు అక్కడికి? ఎందుకంటే వారు చల్లబడిపోయి శాఖగా మారిపోయి దేవుడు ఆ కాలానికి పంపిన వర్తమానాన్ని తీసుకోవడంలో వాళ్ళు వెనకబడి చల్లబడిపోయిన విశ్వాసులుగా ఉన్నారు. కాబట్టి దేవుడు చల్లబడిపోయిన వారిని ఆయన సన్నిధిలోంచి బయటపెట్టి ఎవరైతే ఉజ్జీవంగా ఉంటున్నారో, ఎవరైతే ఆ గడి యొక్క వర్తమానాన్ని తీసుకొని ఉత్సాహంగా ఉంటున్నారో, ఆ వాక్యాన్ని అనేక మందికి వెదజల్లే వారిగా ఉంటున్నారో వారిని ఆ స్థానంలో పెడుతున్నాడు ఆయన తీసుకొచ్చి. ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి నీకంటే ముందు వెళ్ళిపోయిన వారి గురించి ప్రభువును స్తోత్రం చెప్పాలి. అవునా బ్రదర్? ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోబట్టే నువ్వు అక్కడికి రాగలిగావు, వాళ్ళు విడిచిపెట్టబట్టే నువ్వు ఇక్కడ రాగలిగావు. పౌలు గారు అంటారు కొరింథీ పత్రికలో, ఇజ్రాయేలీలకి దేవుడు కొంత మట్టుకు ఏం చేశాడైనా కఠినత్వాన్ని, అంధకారాన్ని కలుగజేశాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళకి అంధకారం రాకపోతే ఎవరు రారు? మనం వెళ్ళాం. కాబట్టి మనము ఆ స్థలంలోనికి వెళ్ళడానికి, మనము ప్రభు కుమారులుగా కుమార్తెలుగా ఆయన స్వీకరించడానికి, మనము ప్రభు యొక్క మందలని, ఆ యొక్క దొడ్డులని, గొర్రెలమే అని దేవుడు మన గురించి చెప్పడానికి దేవుడు వారికి గుడ్డితనాన్ని కలుగజేసి అంధత్వాన్ని మొత్తి ఆ స్థానంలో దేవుడు ఏం చేశాడు? మనల్ని పెట్టాడు ఆయన. ఇక్కడ మనం స్వేచ్ఛగా కూర్చొని నిత్యనామాన్ని ధరించి దేవుని కుమారుల యొక్క వర్తమానంలో మనం కూర్చున్నామంటే నీకంటే ముందుగా చల్లబడిపోయినట్టు అనేక మంది ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఖాళీ చేయకపోతే ఇది ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది ఇక్కడ. కాబట్టి మనకి ఈ స్థానాన్ని ఇచ్చినందుకు, వేడిగా ఉండే వర్తమానం ఇచ్చినందుకు దేవాది దేవుడైన క్రీస్తు బ్రహ్మకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒక చిన్న మాట మాట్లాడి మనం ప్రార్థన చేసుకుందాం. మనం చాలా పని ఉంది. ఇర్మియా కాలంలో చూడండి, ఇర్మియా కాలంలో ఎబెద్మెలెకు అని ఒక ఆయన ఉన్నాడు. అవునా? ఎబెద్మెలెకు ఈయన ఎవరు? ఒకసారి మనం చెప్పుకున్నట్టున్నాం. ఇతను ఎవరు? రాజు దగ్గర పనిచేసేవాడు. కూషి దేశస్థుడు, కూషీయుడు అంటే నల్ల మనిషి. కూషు అంటే ఆఫ్రికన్స్, నల్ల మనుషులు. ఇతను రాజు దగ్గర పనిచేస్తూ ఉంటాడు, యెహోయాకీము దగ్గర. పేర్లు గుర్తున్నాయి మీకు? అందరూ బాగానే గుర్తుంటాయి. యాన్ బ్రదర్ బాగా గుర్తుంటది. సూపర్ కంప్యూటర్ అనమాట బ్రదర్. పేర్లు, నెంబర్లు మంచిది. అదొక గిఫ్టే దేవుడు. నాకు అది గుర్తుండదు, ఇది ఊరిని మర్చిపోతుంటాను నేను. యెహోయాకీము. ఇర్మియా ఒక మంచి మాట చెప్పాడండి. చూడండి, ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము. సంతోషంగా ఉన్నారు బ్రదర్? మనకి టైం లిమిట్ లేని ఒక రోజు రావాలని నేను కోరుకుంటున్నా. ఈ పనుల వల్ల మనం లిమిటెడ్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. టైం లిమిట్ లేని ఒక రోజు మనకు వస్తే బాగుంటుందని ప్రభువుని కోరుకుంటాను నేను. అది ఎక్కడది గుర్తుంది? ఎబెద్మెలెకు 38. బ్రదర్ 38:1 ఒకసారి చదవండి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మీరు. మిమ్మల్ని అందరూ ఒక విషయం అడుగుదాం అనుకుంటా. ఇక్కడ మీరు ఏం గమనించారు ఇప్పుడు చదివిన లేఖన భాగాన్ని? త్వరగా రిప్లై ఇవ్వండి, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ ఏం గమనించారు బ్రదర్? కావాలంటే మళ్ళీ చదవండి బ్రదర్, తీసు బ్రదర్.
ఏంటి బ్రదర్ అర్థమైంది మీకు? ఇక్కడ 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 చదివిందని మీకు ఏమర్థమైంది? ఆత్మీయ సంబంధం తర్వాత అంత లోతుగా మీరు వెళ్తారని తెలుసు నాకు. లోతు కాదు, ఇక్కడ చదివింది చెప్పండి. ఎందుకు అడుగుతుందంటే మనం తెలుసుకోవాలి వాక్యాన్ని. ఇజ్రాయెల్ మీద శాపం వస్తుంది. గాడ్ బ్లెస్ యు. ఇది ఏ పట్టణం ఇది? ఇక్కడ ఇర్మియా మాట్లాడుతున్న పట్టణం ఏ పట్టణం ఇది? ఇదేంటి మరి? యెరూషలేముని దేవుడు 7 జాతి ప్రజల్ని తరిమేసి 7 జాతి ప్రజలను తరిమేసి వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు కదా దేశాన్ని దేవుడు. అవునా? మీ ఈ దేశాన్ని మీకు శాశ్వతంగా ఇస్తానని చెప్పి దేవుడు ఇచ్చాడు కదా. ఆ దేశాన్ని ఇవ్వడానికి మోషేని, యెహోషువని, కాలేబుని దేవుడు వాడుకొని ఐగుప్తులో ఫరో రాజుని ఓడించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి యోర్దాన్ని పాయలు చేసి మధ్యలో అనేక మంది శత్రువుల చేత యుద్ధాన్ని చేయించి దేవుడు వాళ్ళకి విజయాన్ని ఇచ్చి సూర్యచంద్రులను కూడా సహితం ఆవు చేసి, అవునా, దేవుడు స్వాస్థ్యంగా పంచాడు కదా. అదేనా బ్రదర్? యహాన్ బ్రదర్, దేవుడు స్వాస్థ్యముగా ఏ గోత్రానికి ఎంత భూభాగం ఇవ్వాలో ఏసి మరి యెహోషువతో పాటుగా మరొక వ్యక్తిని నిర్ణయించాడు దేవుడు. అవునా? యెహోషువ ఒక్కడే పంచలేదు. ఎవరున్నారు యెహోషువతో పాటు? మరొక వ్యక్తి ఉన్నాడు. యెహోషువకి తోడుగా మరొక వ్యక్తినిచ్చి ఎవరి స్వాస్థ్యాన్ని వారికి పంచిచ్చాడు దేవుడు. ఇది మీకు నేను శాశ్వతంగా ఇచ్చే మీకు రాజ్యం ఇది. ఇక్కడ మీరు ఉండదు, మీరు స్వేచ్ఛగా జీవించవచ్చు, ఇక్కడ మీరు బానిసలు కాదు అని దేవుడు ఆ భూభాగాన్ని ఇస్తే, ఇక్కడ ఇర్మియా ఏమంటున్నాడంటే, ఏమంటున్నారు బ్రదర్? మీరు ఇక్కడ ఉండి చచ్చిపోతారు, మీరు యెరూషలేములో ఉండి చచ్చిపోతారు. ఎవరు నమ్ముతారా బ్రదర్? ఈ మెసేజ్ని ఎవరు నమ్ముతారా బ్రదర్? ఎవరైనా నమ్ముతారా? మా దేవుడు ఎంత త్యాగం చేసి ఎంత మందిని వాడుకుని దేవుడు ప్రవక్తలను నడిపించి ఈ దేశాన్ని మాకు ఇచ్చాడు బ్రదర్. కానీ నువ్వేం చెప్తున్నావు? మీరు ఈ దేశంలో ఉంటే, ఈ పట్టణంలో ఉంటే మీరు చచ్చిపోతారు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? పైగా అన్నిల దేశానికి వెళ్ళాలంట. పాలు తేళ్లు ప్రవహించే దేశం అని దేవుడు చెప్పి 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 శత్రువులను ఓడించి అందులో ఉన్న వారందరూ కూడా బయటకు తరిమేసి వారు కట్టుకొని ఇళ్ళు, వారి నాటని పొలాలను దేవుడు స్వాస్థ్యంగా పంచిపెట్టిస్తే, ఇప్పుడు ఈ ప్రవక్త వేసి అంటాడు, మీకు ఇక్కడ స్వేచ్ఛ లేదు, మీకు స్వతంత్రం లేదు, మీరు ఇక్కడికైనా ఉన్నారనుకోండి మీరు మీ ప్రాణాన్ని కోల్పోతారు. ఎందుకు బ్రదర్? సోదరుడు ఎందుకని బ్రదర్? దేవుడు తన ప్రవక్తని మోషేని, నేను వెళ్ళలేను, నేను చేయలేను, నా వల్ల కాదు, నా నోటి మాట నా నత్తి వచ్చేస్తుంది, నా భాష మారిపోయింది, నా నడవడిక మారిపోయింది, కర్ర సపోర్ట్ లేకుండా నడవలేకపోతున్నాను నేను అని మోషే 1,000,000 సాకులు చెప్తే, లేదు లేదు లేదు, నువ్వు నా ప్రజల్ని వారి దేశంలో పెట్టాలి తీసుకెళ్ళి అని చెప్పారు లేదా బ్రదర్? నెహెమ్యా ఏమన్నాడు? నెహెమ్యా ఎందుకు ఏడ్చాడు బ్రదర్? రాజుగారి దగ్గర గిన్నె అందిస్తూ నెహెమ్యా ఎందుకు అతని యొక్క ముఖమంతా కూడా దుఃఖకాంత అయిపోయాడు? నా పితరులు సమాధులుండి పట్టడము పాడైపోయిందని ఏడ్చాడు. మరి ఇంత గొప్పగా పట్టణం గురించి మాట్లాడుతుంటే, ఇంత గొప్పగా దేవుడు ఆ పట్టణాన్ని వాళ్ళు స్వాధీనపరిస్తే, దేవుడు ఐగుప్తులో ఉండి మీకు ఇచ్చే దేశం ఎలాంటి దేశమో తెలుసా? సాల్మన్ బ్రదర్, మీరు స్వాధీనపరుచుకునే దేశము పాలు తేళ్లు ప్రవహించే అని గొప్పగా చెప్పి దేవుడు ఆ దేశాన్ని ఇస్తే, ఇప్పుడు ఇర్మియా లేసి ఏమంటాడు తెలుసా? ఏమంటాడు బ్రదర్? సిస్టరు, మీరు సంఘంలో ఉండొద్దు, మీరు ఈ పట్టణంలో ఉండొద్దు, మీరు లేచి వెళ్ళిపోండి, దేశం నుంచి వెళ్ళిపోండి. ఈ దేశం మీదకి శత్రువులు వస్తున్నారు, ఈ దేశం మీదకి శత్రువులు వస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని పట్టుకుని చంపేస్తారు. కరువు వస్తుంది. మీరు కల్దీల దేశానికి వెళ్ళిపోండి. కల్దీల దేశం అంటే బబులోను, అన్య దేశం. ఇక్కడ
ప్రవక్తల చేత ఎన్నిక చేయబడిన దేశాన్ని విడిచిపెట్టి వేరే ఒక అన్ని దేశానికి వెళ్ళమని చెప్తున్నాడు ఆయన. ఎవరైనా నమ్ముతారు బ్రదర్ ఈ మెసేజ్ని? చందు బ్రదర్, ఎవరన్నా మామూలుగా ఉన్నారు నమ్ముతారా? అందుకోసమే ఇర్మియాని ఏం చేశారంటే, నువ్వేంటయ్యా ఈ మెసేజ్ ఏంటి, నువ్వేంటి అసలు సంబంధం ఉందా, మన విశ్వాసానికి సంబంధం ఉందా నువ్వు చెప్పే మెసేజ్కి అసలు అని ఇర్మియాని పట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళి యెహోయాకీము దగ్గర ఒక నేరం మోపారు ఇర్మియా మీద. ఇతను మన దేశాన్ని గురించి చూడండి, అక్కడ రాయబడి చూడండి, అక్కడ త్వరగా చదవండి బ్రదర్. దోపుడు సొమ్ము ఎలాగైతే మనం దక్కించుకోవడానికి దాన్ని జాగ్రత్తగా తీసుకొని మనం దాచుకొని పారిపోతుంటామో, అలా మీ ప్రాణాలు కావాలంటే, మీరు ప్రాణంతో ఉండాలంటే మీరు ఎలా చెయ్యాలని చెప్తున్నాడు ఆయన. వాళ్ళ హృదయాల్లో భయాన్ని పుట్టిస్తున్నాడు ఆయన. ఇర్మియా వాళ్ళ హృదయాల్లో భయాన్ని పుట్టిస్తున్నాడు. మీరు ఇక్కడే ఉండి చచ్చిపోతారండి, పారిపోండి అని చెప్తున్నాడు. వాళ్ళందరికీ భయాన్ని పుట్టిస్తున్నాడు. దానికి వాళ్ళకి కోపం వచ్చింది. ఫస్ట్ నుంచి మళ్ళీ రెండు నుంచి చదవండి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును, అతడు దాన్ని పట్టుకును అని ఇర్మియా ప్రజలకందరికీ ప్రకటింపగా, మతాను కుమారుడైన షెఫట్యాయును, పషూరు కుమారుడైన గెదల్యాయును, షెలెమియా కుమారుడైన యోకలను, మల్కియా కుమారుడైన పషూరును విని గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినది ఏమనగా, ఈ మనుషుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు. ఇతడు వట్టి సమాచారం వారికి ప్రకటన చేయటం వలన ఈ పట్టణంలో నిలిచిన యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనం చేస్తున్నాడు. చూడండి ఇర్మియా చెప్పే మాట. ఇర్మియా ఈ పట్టణము శత్రువుల చేతికి వెళ్ళిపోతుంది, రాజు వచ్చి దీన్ని, కల్దీయులు రాజు వచ్చి దీన్ని స్వాధీనపరుచుకుంటాడు, బబులోనులో వచ్చి దీన్ని పట్టుకుని పోతారు, కాబట్టి ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారు. మీరు ఎంతగా దోపుడు సొమ్ము కాపాడుకున్నట్లుగా, అంటే ఎంత చెప్తాడు చూడండి బ్రదర్, దోపుడు సొమ్ము కాపాడుకున్నట్లుగా మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి అని చెప్తుంటే, కొంతమంది బయలుదేరి రాజు దగ్గరికి వెళ్ళి ఇర్మియా మీద నింద మోపారు. మనుషులకి నష్టం చేకూర్చే మెసేజ్ ఇస్తున్నాడంట ఇర్మియా. ఇర్మియా మెసేజ్ ఏ మెసేజ్? మనుషులకు నష్టాన్ని చేకూర్చే మెసేజ్ ఇచ్చాడంట ఇర్మియా. దేవుని ఆత్మచేత 12 సంవత్సరాల వయసులోనే ప్రవక్తగా ఆయన ప్రవచించడం మొదలు పెట్టాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఇప్పుడు ప్రవక్త కాదు, నీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నువ్వు ప్రవక్త. దేవుని ఆత్మ కలిగిన ప్రవక్త, దేవుని ఆత్మచేత అభిషేకంతో నింపబడిన ప్రవక్త ఆ దేశం మీదకి రాబోయే ఉపద్రవాన్ని, శాపాన్ని ముందుగానే ప్రకటిస్తుంటే ఏమంటారు బ్రదర్ వాళ్ళు? నష్టం కలిగించే మెసేజ్. క్రీస్తు తామస్ యొక్క సందేశము ఈ లోకానికి ఎలా కనబడుతుంది? బైబుల్ని తారుమారు చేసే సందేశము, బైబుల్లో లేని బోధ చెప్పాడు బ్రదర్ అయినా, బైబిల్లో లేని బోధ చెప్పాడు బ్రదర్ అయినా ఇర్మియా. దేవుడు ఏదైతే ప్రవచించాడో ఆ ప్రవచనము యొక్క నెరవేర్పు జరగబోతుందని దేవుని ప్రవక్త 5 రాజుల కాలంలో దేవుని ప్రవక్తగా, యెహోవా ప్రవక్తగా పనిచేసినటువంటి ఇర్మియా ప్రవచిస్తున్నాడు. 5 రాజులు చూశాడు ఆయన. సుమారుగా 40 సంవత్సరాల పాటు ప్రవచించాడు ఆయన. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే యెహోవా ప్రవక్త ఆయన. ఆమేన్. అవును బ్రదర్, మనం కూడా అంతే. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మనం వాక్యమై ఉన్నాం. మనం ఇక్కడ భౌతికంగా ఉన్నాం కానీ మనం వాక్యమై ఉన్నాం. మనం ఆ ప్రవక్త వచ్చి మెసేజ్ ఇస్తూ ఉంటే ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడు? ఈ మనుషుడు ఏం చేస్తున్నాడు? నష్టం కలిగించే మెసేజ్ ఇస్తున్నాడు. ఈ మెసేజ్ వల్ల దేశంలో ఉన్న యోధులందరూ కూడా విని ఏమైపోతారట? బలహీనమైపోతున్నారు. వాళ్ళ చేతులు వడలిపోతున్నాయి, ఆయుధాలు తిప్పలేకపోతున్నారు, వాళ్ళు భయపడిపోతున్నారు వాళ్ళు. అవునండి, యెహోవా వాక్యం అలాగే ఉంటుంది బ్రదర్.
యెహోవా వాక్యము, యెహోవా ప్రవక్త మాట్లాడే ప్రతి మాట ఎదుటి వారి శత్రువు యొక్క గుండెను జారిపోయే విధంగా ఉంటుంది. కానీ నువ్వు నమ్మలేవు. కానీ నమ్మాలి. అది యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. అది వాళ్ళు అనుకుంటున్నారు ఈ దేశాన్ని మన దేవుడు మాకు బానిసలుగా ఉన్న మమ్మల్ని విడిపించి ఈ దేశాన్ని శాశ్వత నివాసం ఇదే అని ఇచ్చాడు ఆయన. ఇర్మియా బోధలేంటి విరోధంగా ఉన్నాయేంటి? ఇర్మియా బోధండి మా యొక్క విశ్వాసానికి వ్యతిరేకంగా ఉందేంటి? రాజుగారి దగ్గర తీసుకెళ్లి నిందమోపారు. మన యొక్క ప్రజల్ని నష్టం కలిగించి మెసేజ్ ఇస్తున్నాడు. మన సైన్యాన్ని బలహీనపరిచే మాటలు చెప్తున్నాడు. ఇతను బయట ఉంటే ప్రమాదం, ఇతనికి శిక్ష వేయాలి. బయట ఉంటే ప్రమాదం, శిక్ష వేయాలి. ఎలాంటి ప్రజలు బ్రదర్ వాళ్ళు? ఎలాంటి ప్రజలు బ్రదర్? ఎలాంటి నాయకత్వం నడిచారు బ్రదర్ వాళ్ళు? సొంత ఇర్మియా సొంత ప్రజలు వాళ్ళు. వాళ్ళకి అసలు పగలు రాత్రి తేడా లేదు. వాళ్ళు నడిచినప్పుడు వాళ్ళు పొయ్యి పెట్టి మంటేసి ఆహారం వండుకోవాల్సిన పనే లేదు వాళ్ళకి. అలసట తెలియదు బ్రదర్, తెలుసా మీకు? 40 సంవత్సరాలు వాళ్ళకి అలసట లేదు. వాళ్ళు వేసుకున్న షర్టు చెమట కంపు కొట్టలేదు. ఎన్ని రోజులు బ్రదర్? ఎంత గొప్ప దేవుని సన్నిధి అది బ్రదర్. అది వాళ్ళు వేసుకున్న షర్ట్ తడిచిపోలేదు చెమటతో. దేవుడు తన బిడ్డలకి చెమట కూడా పట్టనిలేదు. తన బిడ్డలకి ఎంత అక్కర తీసుకున్నాడు చూడండి ఆయన. చందు బ్రదర్ తన బిడ్డలకి షర్ట్ కూడా తడవలేదు ఆయన. వండుకునే పని లేదు, ఉతుక్కునే పని లేదు, అక్కడ ఏం చేసే పని లేదు బ్రదర్. అంత గొప్పగా దేవుడు నడిపిస్తే శత్రువులు ఎదురుగా వచ్చి భయపడిపోయిన శత్రువులు ఉన్నారు. కొంతమంది శత్రువులు వచ్చి బతుమాలుకున్నారు, మా దేశం కూడా రావద్దు, ఒక బలమైన సైన్యం వస్తుందని చెప్పి వాళ్ళు భయపడిపోయారు. వాళ్ళు యెహోవా ప్రజలు అంటే ఎలా ఉండేది? భయము. అంత ఉజ్జీవంగా నడిపించాడు దేవుడు సంఘాన్ని. వారి కోసం దేవుడు ఎర్ర సముద్రాన్ని 6 నెలలుగా మార్చాడు దేవుడు. తన పిల్లల యొక్క పాదాలకి ఎక్కడ మట్టి వాసన అంటకూడదు. ఎందుకు 6 నెలలుగా మార్చాడు దేవుడు? ఎందుకు పోతా? దేవుని ప్రజలకి ఎక్కడ కూడా కాళ్ళకి బురద మట్టి వాసన రాకూడదు. సముద్రము చీల్చడమే గొప్ప కార్యము. చీల్చబడిన సముద్రము 6 నెలలుగా మారడము ఎంత గొప్ప కార్యం బ్రదర్. ఎందుకంటే తన బిడ్డలకి ఎక్కడ కూడా మట్టి అంటకూడదు. ఎంత గొప్ప దేవుడు బ్రదర్. ఎంత అక్కర తీసుకున్నాడు బ్రదర్. ఎంత జాగ్రత్తలు పాటించాడు దేవుడు. పగలు రాత్రి తేడా లేదు. సూర్యుని యొక్క వెలుగు ఎక్కువగా వస్తే వెంటనే ఎవరు వచ్చేవాళ్ళు? మేఘం అడిగి వచ్చేది. ఎందుకంటే వాళ్ళు తన బిడ్డల పైన వాళ్ళు తట్టుకోలేని ఎండ, సూర్యరశ్మి పడకూడదు. తల్లి ఏం చేస్తుంది? తన బిడ్డలు ఎంత అక్కడ తీసుకుంటుంది తన తండ్రి. అలా నడిపించాడు దేవుడు వాళ్ళని. వాళ్ళకి ఎదురుగా నిలబడిన ఏ రాజ్యము, ఏ రాజు నిలబడలేదు. ప్రవక్త రాకమునుపు, అర్థమవుతుంది బ్రదర్, ప్రవక్త రాకమునుపు ఫరో సైన్యము, ఐగుప్తు ప్రజలు వాళ్ళు చులకన చూశారు. ప్రవక్త వచ్చిన తర్వాత వాళ్ళందరూ అయిపోయారు, భయపడిపోయారు. బైబిల్ రాయబడింది నిర్గమకాండంలో చూడొచ్చు 3వ అధ్యాయంలో. వాళ్ళు అక్కడికి వెళ్ళి అడుగుతారు, దయచేసి మీరు మా మధ్య నుంచి వెళ్ళిపోండి. ఎవరు బ్రదర్? ఐగుప్తీయులు. ఎందుకని? దేవుడు తన ప్రజల పక్షాన నిలబడ్డాడు వచ్చి అక్కడ. అప్పుడు దాకా వణిగిపోయారు ఇశ్రాయేల్ వాళ్ళు చూసి. ఆహారం పెట్టండి అని అడిగితే లేదు, వాళ్ళు మాట్లాడడానికి లేదు, బానిసలు వాళ్ళు. కానీ ప్రవక్త వచ్చాడు వాళ్ళ మధ్యలోనికి. ఇప్పుడు వాళ్ళు భయపట్లే. ఎవరు? దేశ అధ్యక్షుడు ఫరో వణిగిపోతా ఉన్నాడు. కారణము
దేవుడు ప్రవక్త రూపంలో ఉన్నాడు అక్కడ. ప్రభుకి స్తోత్రం కలగాక. అవునండి, మనం ఇప్పుడు దాకా మనం భయపడ్డాం మరణానికి, దుఃఖానికి, వ్యాధులకి, సమస్యలకి, శోధనలకి. కానీ ప్రవక్త వచ్చి మన మధ్యలో నిలబడ్డాడు. ఆయన ప్రవక్త మన మధ్యలో ఉన్నాడు ఇక్కడ. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యాధి వచ్చి నీ పాదాల కింద పడబోతుంది బ్రదర్. ఐగుప్తులు వచ్చి అడిగారు, బ్రదర్ అయ్యా మీరు మా దగ్గర నుంచి ఏం కావాలో మీరు తీసుకుని మా మధ్యలోంచి వెళ్ళిపోండి. పట్టుకోలేకపోయారు వాళ్ళు. కారణము, దేవుడు తన బిడ్డల ఎడల అంత శ్రద్ధ, అంత అక్కర తీసుకున్నాడు దేవుడు. అంత జాగ్రత్తగా నడిపించాడు దేవుడు. పగలు ఎండ తగలకుండా, మేఘము రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా. రాత్రికి వెన్నెల దెబ్బ తగులుతా కదా. అయినా కూడా దేవుడు ఏం చేశారు? శ్రద్ధ. ఐగుప్తు దేశం అంతా కూడా కటిక చీకటి, విస్ఫుటంగా చెప్పారు. వారి యొక్క చేతిని వారి ముఖం మీద పెట్టుకుని కూడా స్పర్శ లేదు, అంత కటిక చీకటి. కానీ గోషెన్లో అసలు చీకటే తెలియదు వాళ్ళకి. ఎంత శ్రద్ధ బ్రదర్! ఈ లోకంలో ఏ తండ్రి అయినా తన బిడ్డలు అంత అక్కర తీసుకుంటాడు బ్రదర్. తీసుకుంటారు బ్రదర్. రమేష్ బ్రదర్, మీ కుమార్తె విషయంలో మనం చేయగలిగినంత చేస్తాం. కాలికి మట్టి అంట కూడా పెంచగలమా మనం? యాహన్ బ్రదర్ పెంచుతారు మీరు దేవాంశని మట్టి అంటే కూడా. కానీ దేవుడు పెంచాడు బ్రదర్. దేవుడు తన పిల్లలకి మట్టి అంటే ఇవ్వలేదు, శరీరానికి చెమట పట్టనివ్వలేదు. వాళ్ళు పొయ్యి వండుకొని పుల్లలు పెట్టి స్టవ్లు వెలిగించి వండుకోవాల్సిన అవసరమే వాళ్ళ ఆకలిగా అనిపిస్తుంది అనే టయానికి పైనుంచి ఆహారం పడేదాడు. మరి ఆయన నిత్యములకు తండ్రి అంటే మరి ఆయన ఏంటి బ్రదర్? ఆయన తండ్రి యొక్క స్థానాన్ని తీసేయడానికి సరిపోతారు బ్రదర్? ఆయన అర్హుడు, ఆయన మాత్రమే అర్హుడు బ్రదర్ ఆ పాత్రకి, ఆ స్థానానికి. ప్రభుకి స్తోత్రం కలగాక. అంత గొప్పగా దేవుడు ఆ ప్రజలను నడిపిస్తే తిరుగుబాటు చేశారు బ్రదర్, తిరుగుబాటు చేశారు. అంత ఉజ్జీవంగా ఉన్న, అంత సన్నిధి రొట్టెలు ఇశ్రాయేల్ ప్రజలు, అంత వేడిగా ఉన్న ప్రజలు, దేవుని యొక్క అభిషేకంతో నడిపించబడిన ప్రజలు వాళ్ళ దేశంలోకి వచ్చిన తర్వాత ఇక ఏమవుతుందిలే, మన దేశానికి వచ్చేసాం కదా, ఇంకేముందిలే మనకి, మన దేశం ఇది, మన దేవుడు, మన ప్రవక్త, మన రాజులు వదిలేశారు. పాపలు పడిపోయారు. తిరుగుబాటు, అవిధేయత, లోకానుసారమైన కార్యాలు, లోకంలో కలిసిపోయారు. ఆ రొట్టెలు చల్లబడిపోయినాయి. ఏ శత్రువులు అయితే చూసి భయపడిపోయారో ఆ ప్రజలు ఇప్పుడు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు చుట్టూ ఆ యొక్క వేడిగా ఉన్న ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఉత్సాహము, ఉజ్జీవము అంతా కూడా కోల్పోయారు. వాళ్ళు మొత్తం కోల్పోయారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే ఆ స్థానాన్ని ఖాళీ చేయించాలి. అది ఎలాంటి స్థలం? అది పరిశుద్ధ స్థలం. అది దావీదు యొక్క రాజ్యం. అది అబ్రహాము యొక్క వాగ్దాన స్థలం. అది ఒక అన్యస్తుడు, అన్యుడు, దేవుణ్ణి ఎరగని వాడు, ఒక అవిశ్వాసి ఆ స్థలంలో ఉండడానికి అర్హత లేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ స్థలాన్ని, అవునండి, నీవు సరైన స్థితిలో ఉండకపోతే నువ్వు ఖాళీ అయిపోతావు, వెళ్ళిపోతావు. నువ్వు అగ్నిస్తంభంలో నడవచ్చు సహోదరుడా, ప్రవక్త యొక్క నాయకత్వంలో ఇప్పుడు దగ్గర నడవచ్చు, స్వాస్థ్యాన్ని పంచుకోవచ్చు, పురుగు యొక్క రహస్యాన్ని నువ్వు తెలుసుకోవచ్చు, మందిరంలో నువ్వు గొప్ప స్థానంలో నువ్వు ఉండొచ్చు. కానీ వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలను చేస్తే, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలను చేస్తే నీ స్థానము ఖాళీ చేయబడుతుంది. నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటి వేయబడతాం. దేవుడు చెబుతున్నాడు, అది పాలు తేలు ప్రవహించే దేశము, అది నీ ఉంటాకి వీల్లేదు. అక్కడ వెళ్ళిపో బయటికి. శత్రువుల యొక్క హృదయాలు ప్రేరేపించాడు దేవుడు దాన్ని ఖాళీ చేయడానికి. ఆ దేశాన్ని ఖాళీ చేయించడానికి నెబుకద్నెజరు యొక్క హృదయాన్ని దేవుడు ప్రేరేపించాడు. ఇర్మియా ఆ మెసేజ్ చెప్తుంటే ఇర్మియా మాటలు వాళ్ళకి ఎలా కనపడ్డాయి అంటే అబద్ధపు వాక్యంలో కనపడింది. బ్రదర్ పర్వాలేదా?
అబద్ధపు వాక్యంలా కనపడింది. ఎగతాళి చేశారు, అవమానించారు, తీసుకెళ్ళి రాజు ముందు పెట్టారు. ఇర్మియా చెప్పింది తప్ప బ్రదర్? ఎక్కడ తప్పు చెప్పాడు ఇర్మియా? ఎక్కడ తప్పు చెప్పలేదు. దేవుడు ఏదైతే చెప్పమన్నారో అదే చెప్పాడు ఆయన. ఇప్పుడు ఈ ప్రవక్త చెప్పింది కూడా తప్పు కాదు, ఈ లోకానికి తప్పుగా కనపడుతున్నాడు ఆయన. దేవుడు తన పేరును మార్చుకోవాలని చెప్పాడు ఆయన. వీళ్ళకి లోకానికి అర్థం కాలేదు, అది తప్పుగా కనపడుతుంది ఈ లోకానికి. అది వాళ్ళు అంటున్నారు, మనల్ని అనేక మంది తిట్టారు, మనల్ని నీ వలన క్రైస్తవ సంఘానికి నష్టం కలుగుతుంది. తిట్టారు బ్రదర్, నన్ను మిమ్మల్ని తిట్టారు కదా. నీ వలన క్రైస్తవ సంఘానికి నష్టం జరుగుతుంది, నీ వల్ల దేవుడు దూషించబడుతున్నాడు. నువ్వు చెప్పే వాక్యము లోకానికి విరుద్ధమైనది. ఎక్కడ విరుద్ధమైంది మనం మాట్లాడేది? కాదు, దేవుడు ఏదైతే చెప్పారో అదే ఆయన చెప్పారు, ఆయన ఏదైతే చెప్పారో అదే మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళు నేరం మోపారు ఆయన మీద, నేరం మోపి తీసుకెళ్లి రాజు ముందు పెట్టారు. రాజు దగ్గర చెప్పారు, అయ్యా ఇలా నష్టం కలిగిస్తున్నాడు, సైన్యం యోధుల యొక్క చేతుల్ని బలహీనపరుస్తున్నాడు. ఈ మెసేజ్ విని, ఈ వార్త విని వాళ్ళందరూ భయపడిపోతున్నారు, శత్రువులు మన మీదకి వస్తారంట, వాళ్ళు భయపడిపోతున్నారు అని రాజుకి చెప్పినప్పుడు రాజు అంటున్నాడు, యెహోయాకీం అంటున్నాడు, ఓ అతను మీ చేతిలో ఉన్నాడు, మీ వశంలో ఉన్నాడు, మీకు నచ్చినట్టు చేయండి అన్నాడు. యోధ రాజు అసలు ఒక యుక్తముగా ఆలోచించాల్సిన వ్యక్తి. ఇది ఇక్కడ చాలా మన ఇక్కడ ఈ అంశం మీద మనం ఇక్కడ నిలబడవచ్చు బ్రదర్ చాలాసేపు. మనం ఈ విషయం మీద కొంతమంది వచ్చి ఇర్మియా మీద తప్పుడు సాక్ష్యాన్ని పలికితే, యెహోవా చేత అభిషేకించబడిన ఒక రాజు ఏం చేయాలి? పరిశీలించాలి. నేను వెళ్ళి సతీష్ గారికి చెప్పా, సాల్మన్ మంచివాడు కాదు బ్రదర్ అని చెప్పా. అప్పుడు ఆయన ఏం చేయాలి బ్రదర్? రాజు బ్రదర్లో పనిచేసేది పరిశుద్ధాత్మేనా? పరిశుద్ధాత్మ పనిచేస్తే చెప్తున్నాడు ఆయన. నీలో పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు ఆలోచించాలి. అలాగా నువ్వు ఆలోచించకుండా నేనేం చెప్పానో దానికి నువ్వు ఓకే అన్నావు అనుకో, అక్కడ యెహోయాకీంకి ఇక్కడ నీకు తేరలేదు. ఆ యెహోయాకీం అంటున్నాడు అక్కడ, దేవుని ప్రవక్తని ఎరిగి ఉండి, యెహోయాకీం తెలుసు అది యెహోవా ప్రవక్తని తెలిసిండి కూడా కొంతమంది వచ్చి కుట్రతో అబద్ధపు సాక్ష్యాన్ని పలికి ఇతను నష్టం కలిగిస్తున్నాడని చెప్పి రాజుకి అబద్ధపు మాట చెప్తే, రాజు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, అవునా ఇర్మియా మంచుడనే, యెహోవా ప్రవక్త కదా, అలా ఏం చెప్తాడైనా, ఒకసారి పిలిపించి అడుగుదాం, ఇలాంటి ఆలోచనలు లేవు. వెంటనే అంటున్నాడు, వెళ్ళి అతను మీ వశంలో ఉన్నాడు, మీకు నచ్చినట్టు చేయమన్నాడు. పరిశుద్ధాత్మ లేని కార్యాలన్నీ యెహోయాకీంలో చాలా మంది ఉంటారు. చెప్తాను సాల్మన్ గారికి, సతీష్ గారు మిమ్మల్ని ఎట్లా తిట్టారు బ్రదర్, అవునా, అయితే ఎక్కడి నుంచి సతీష్ గారు నేను మాట్లాడాక, యెహోయాకీం బ్రదర్ అవును తిట్టాడా లేదా, అతను తిట్టాల్సి వస్తే ఎందుకు తిట్టాల్సి వచ్చింది, అసలు ఈయన ఎందుకు చెప్పాడు ఆయన మీద, అసలు ఈయన కూడా కోపం ఏంటి? పరిశుద్ధాత్మ ఉన్నవాడు సాల్మన్ గారు ఏం చేయాలి? ఆలోచించాలి. మనం ఆలోచించాం, ఎందుకంటే మనం యెహోయాకీం కదా, మనకు ఒక హోదా వచ్చేసింది, రాజుగా కూర్చున్నాం. ఎప్పుడైతే యెహోయాకీము అతను మీ వశంలో ఉన్నాడో మీకు నచ్చట్టుగా చేయండి అని చెప్పాడో, వెంటనే ఇర్మియాని బంధించారు. ఎందుకో తెలుసా? రాబోయే ప్రమాదాన్ని తప్పించుకుంటాయా అని చెప్పినందుకు. ఇదంతా రాబోయే ప్రమాదం నుంచి తప్పించుకుంటాయా, ప్రమాదం వస్తుంది తప్పించుకుంటాయా అని చెప్పినందుకు ఇదంతా. ఇర్మియా మీద మోపిన నేరం ఇదంతా. ఇప్పుడు ఆయన మీద మోపిన నేరం ఇదంతా ఇదే. అయ్యా దేవుడు వచ్చాడండి, మీరు పరలోకం వెళ్ళాలంటే కొత్త పేర్లు ప్రార్థన చేయాలని చెప్పినందుకు ఆయన ఏమంటున్నారు బ్రదర్? అబద్ధ ప్రవక్త, అబద్ధ క్రీస్తు, కాళ్ళు లేని ఆయన, కళ్ళు లేని ఆయన, ఎన్ని తిట్టారు బ్రదర్. అవును బ్రదర్, దేవుని ప్రజలు ఈ లోకానికి ఎప్పుడూ కూడా తిరస్కరించబడిన వారుగానే ఉంటారు బ్రదర్. మీరు అసలు ఆ విషయంలో మీరు భయపడద్దు, అసలు దేనికి భయపడద్దు మీరు. అసలు ఆయన మీ పక్షాన నిలబడతాడు వచ్చాడు. అందుకోసమే బాగా తెలుసు దావీదుకి. అందుకోసం ఆయన అంటాడు, నరులను నమ్ముకోవడం కంటే యెహోవాను, నాకు సమస్య వచ్చింది, ఎంపీ గారి దగ్గరికి వెళ్దామా, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దామా,
లేకపోతే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్దామా, లేకపోతే మా ఊర్లో పెద్ద ఉన్నాడు, మా కుల పెద్ద ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దామా? దావీదు అంటున్నాడు ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించటం. ప్రభుకి స్తోత్రం కలిగాక. బ్రదర్ మనం మళ్ళీ వారిని చెప్తాం బ్రదర్, చాలా విషయాలు ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడు అయిన మా ప్రభువ, మహోన్నతుడ, జీవం కలిగిన మా ప్రభువ, సర్వకృప అనేది మీకు వందనాలు. ఆకాశములు మహాకాశములు పట్టతలని గొప్ప దేవుడు, స్తోత్రములు. ఓ ప్రభు, మరి ఈ చివరికాల సమయంలో మా కొరకు రూపింపడిన గొప్ప ప్రవక్తను పంపించి ఈ లోకము నమ్మని వాక్యాన్ని, లోకము వ్యతిరేకించే వాక్యాన్ని, బైబిల్లో ఉన్న సత్యాన్ని మాకు బోధించావు ప్రభు. ఈ లోకం ఆయన మీద నింద వేసింది, అవమానించింది, కానీ మేము ఆయనతో హత్తుకొని ఉండే గొప్ప బయలుపాటిని మీరు మాకు ఇచ్చారు ప్రభు. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఓ ప్రభు, మరి మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో అనేక మాదిరిలు మీరు మా జీవితాన్ని కట్టుకోవడానికి మీరు మాకు ఇచ్చారు ప్రభు. కాబట్టి మేము ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఆ గ్రంథంలో మా యొక్క జీవితాన్ని పెనవేసుకుని ముడివేసి అందులో మాకున్న ప్రతి ఒక్క కొరతను మేము చూసుకుని మేము దాన్ని సరి చేసుకోవడానికి సహాయం దయచేయండి. సంఘాన్ని దీవించండి, ఆశీర్వించండి, బలపరచండి. మేము మరలా కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించమని, అదేవిధంగా మందిర నిర్మాణ పనుల విషయాల్లో ప్రభు మరి మీ యొక్క కృప మాతో ఉంచి నడిపిస్తున్నందుకే వందనాలు. ఇంకా పూర్తి చేసుకోవాల్సిన పనుల విషయాల్లో కూడా మీ కృప మాకు దయచేయండి. అదేవిధంగా మరి మేము మే నెలలో మీటింగ్స్ పెడదామని మేము అనుకుంటున్నాం ప్రభు. మా ఉద్దేశాలు కాదు, కానీ మీ చిత్తాన్ని జరిగించండి. కుడిగలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం తెచ్చండి. దానికంటే ముందుగానే జరగాల్సిన ప్రతి పనిని పరిశుద్ధంగా మీరు చక్కబెట్టే సహాయం తెచ్చండి. ఒక్కరు కూడా దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెండ్లి కుమ్మనిగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలన్నీ అడుగుచున్నాం ప్రభు. ఆమేన్. When hum never fails, when hum never fails, when hum never fails in day. Hallelujah. When hum never fails in day. Is coming very soon. Is coming very soon. Is coming very soon in day. Hallelujah, hallelujah, is coming very soon indeed. నా ప్రణమ యెహోవాను సన్నతించము, అంతరు సమస్తమైన పరిశ్రమను సన్నతించము. నా ప్రణమ యెహోవాను సన్నతించము. మా ప్రభువును విమోచకుడైన క్రీస్తు బిడ్డం చేసే ఉపకారములు దేన్ని మరువకండి. ఆమేన్, ఆమేన్. ఓ మన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బిడ్డం కృప ఇప్పుడు ఎల్లప్పుడూ అతి అతి త్వరలో ఆయనను ముఖాముఖిగా దర్శించే వరకు ప్రతి ఒక్కరికి తోడయండి మనం నడిపించను గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బిడ్డం జీవం గల దేవుడు, ఆయన నామము మహిమగల నామము, ఆయన వాక్యము సత్యము, ఆయన యొక్క చిత్తము నిశ్చయముగా నెరవేర్చబడను. ఆకాశము భూమి కదిలింపబడును కానీ క్రీస్తు బిడ్డం వాక్యము గతించదు. ఈ రోజులలో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను, చెడును మంచిగాను, కన్నీటిని సంతోషముగాను మార్చున్నాడు. ఆయన ఒక్కనికే, క్రీస్తు బ్రహ్మ ఒక్కనికే సకల స్తుతి ఘనత మహిమ స్తోత్రము ఆరాధన ప్రభుత్వము రాజరికము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఉండును గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బ్రహ్మ ఆయనే రాజులకు రాజు ప్రభులకు ప్రభుగా అభిషేకించబడినందువల్ల ప్రతి ఒక్కరి హృదయము భయముతో పీడింపబడి ప్రతి ఒక్కరు భయముతో మోకరిల్లి ప్రతి ఒక్కరి నాలుక క్రీస్తు బ్రహ్మే ప్రభు అని అంగీకరించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. అంతకు వందనాలు సోదరులారా.